టు థింక్ న్యూ ఛానల్. ఈరోజు నేను ఫోటోషాప్ బేసిక్ క్లాస్ గురించి చెప్పబోతున్నాను. బేసిక్ క్లాస్ అనగానే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇస్తాం ఫోటోషాప్ గురించి. అలాగే ఫోటోషాప్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం ఫోటోషాప్ వాడాలి, దీనికి సంబంధించిన జాబ్స్ మనం ఎక్కడ వెతకాలి, లేదంటే ఫోటోషాప్ కానీ ఇలిస్ట్రేటర్ అనే సాఫ్ట్వేర్, వెక్టర్ సాఫ్ట్వేర్, దానికి దీనికి ఫోటోషాప్కి ఇల్లుస్ట్రేటర్కి రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏమిటి, ఇది ఎందుకు వాడాలి, అది ఎందుకు వాడాలి. చాలామందికి బేసిక్స్ తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్లస్ దాంట్లో వాళ్ళ సొంతంగానే ఫొటోస్ని ఎడిట్ చేసుకొని స్టేటస్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే రీల్స్ తీయడానికి కానీ చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ కొద్ది గొప్ప ప్రజలకి కొంచెం అవగాహన తెలిసి ఉండదు. వాళ్ళ కోసం అని చెప్పేసి జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. మీరు అందరూ చిరాకు పడకండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఎప్పుడే కానీ లెసన్ నేర్చుకునే ముందు మనకు కొంచెం కుతూహలం ఉంటుంది. ఫాస్ట్గా నేర్చుకోవాలి, తొందరగా చేయాలి అని ఉంటుంది, తప్పదు. కానీ ఎంత ఓపిక ఉంటే మనము ఫోటోషాప్ అనే కాదు భయ్, లైఫ్లో ఏది సాధించాలన్నా మనిషికి ఓపిక ఉండాలి. ఓపిక, ఆలోచన విధానం ఉండాలి. ఎంత పేషెన్సీగా ఉంటే అంత సబ్జెక్ట్ మంచిగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సరే, ఇదంతా సోదొద్దు, నేను ఇవాళ టాపిక్ చెప్తాను. ఇంతకుముందు ఎవరైతే మీరు ప్లీజ్ దయచేసి నా పాత వీడియో చూడలేదో, ఇంట్రడక్షన్ వీడియో చూడండి. అందులో అసలు మంచి కసితో చెప్పిన పదాలు ఉన్నాయి. మీరు మంచిగా వింటే ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది ఆ వీడియో. అది కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నేను మీకు ఫ్రీగా క్లాస్ చెప్తున్నాను కాబట్టి దాని ద్వారా నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉండాలని చిన్న ఆశ. కానీ నా లక్ష్యం మాత్రం ఒకటి. ఇప్పుడు నేను వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్నే కాకుండా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇంగ్లీష్కి సఫర్ అవుతూ చిన్న చిన్న జాబ్స్ ఇంటర్ తర్వాత కానీ, డిగ్రీ తర్వాత కానీ జాబ్స్కి వెళ్దాము, ఎక్కడ ట్రై చేయాలని తెలియక, ఏం నేర్చుకోవాలని తెలియక చాలా సఫర్ అవుతున్నాను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకప్పుడు అంతా బీటెక్ అంటే ఇంజనీర్ చేస్తున్న మా అబ్బాయి అంటే ఇంజనీర్ చేసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అన్నట్టు జనరేషన్ మారిపోయింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్లో ఎన్ని బీటెక్ కాలేజెస్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసుకొని ఒక ఇయర్లో ఎంతమంది బయటకు వస్తున్నారు? నా అంచనా ప్రకారం ఒక ఊరిలో దగ్గర 50 నుంచి 100 కాలేజీలు ఉండొచ్చు. మేబీ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అప్పుడు రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక 50 అనుకుందాం. ఒక్క కాలేజీకి ఒక 60 పీపుల్ బయటకు వచ్చారు అనుకున్నాం. 5 30, ఓకే, అంటే ఒక 3000 మంది బయటకు వస్తారు. ఈ 3000 మంది ఒక్కొక్క డిస్టిక్ నుంచి కానీ, ఊరు నుంచి తీసుకుంటే, ఓవరాల్గా 2 స్టేట్స్ తీసుకుంటే దగ్గర 2 లక్షల అయ్యి ఉండొచ్చు. అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ కాదు. 2 లక్షల మందికి గవర్నమెంట్ జాబ్స్ రావు. అట్లనే ప్రైవేట్ జాబ్స్. ఈ 2 లక్షల మందికి అందరూ టాలెంటెడ్ పీపుల్. అట్లాంటి ఎవరైతే టాలెంటెడ్ కాదో వాళ్ళ దగ్గర టాలెంట్ లేదని చెప్పి అనట్లేదు. ఎవరిని తక్కువ అంచనేయద్దు. వాడికి చదువు రాకపోతే ఇంకేదో వస్తుంది. బిజినెస్లో ఇంకా తెలితేడు ఉంటాయి. వానికంటే చదువుకున్న కంటే ముందు వీడే ఇంకా మంచి గ్రోత్ సెటిల్ అయిపోతారు కావచ్చు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. ఇక్కడ ఏ చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఇవాళ రోజున ఇంటర్, డిగ్రీ అయిపోగానే నువ్వు క్రాస్ లైన్ చేసుకోవాలి. అంటే లైక్ పాలిటెక్నిక్ తీసుకుంటావా, ఇంటర్ తోటి కూడా చాలా కోర్సు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంటర్ తోటి ఎలిజిబిలిటీ ఉన్న కాలేజీలోనే సీట్ సంపాదించి ఇట్లా BFA చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇది ఇంటర్ తోటి ఇందులోకి రావచ్చు. కానీ నేను డిగ్రీ అయిపోయినాక వచ్చాను, చాలా లేట్గా వచ్చాను. డిగ్రీ కూడా పెద్ద ఏదో రెగ్యులర్ కాలేజ్ కాదు. అప్పుడున్న నా సిచ్యువేషన్స్కి నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాను. అందులో డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుండగా నాకు ఇక్కడ సీట్ వచ్చింది. సో ఇప్పుడు స్టేట్లో ఒక 2000 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తే అందులో నాకు 11th ర్యాంక్ వచ్చింది. అది నాకు అదృష్టం. ప్లస్ నేను పడ్డ కృషి, నా తపన, నా కసి, పట్టుదల అప్పుడు అట్లా ఉంటుండే. సో దాని ప్రకారం ఇట్లా ఏదో క్రాస్ కోర్సెస్ అంటారు వీటిని. క్రాస్ కోర్సెస్లో మీరు మీ స్కిల్స్కి బదులు పెడితే ఎలాంటి కుకింగ్ ఏనండి, కుకింగ్ కూడా ఎంత పెద్ద మంచి సంపాదన అయిపోయిందంటే, మంచి పరువుకు ప్రెస్టీజ్ అన్నిటికన్నీ ఉంటుండే. కాబట్టి మీరు ఈ విషయాల్లో కూడా జాగ్రత్త పడి ఫస్ట్ యూత్ని ఎంజాయ్ చేయండి. చేస్తూనే
కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. పైసా ఉంటే పరమాత్మ దిగి వస్తాడని సమాధానం నిజమే భయ్యా ఈ రోజులలో మాత్రం. అది ఇలా చెప్పుకుంటూ పోతే సోది ఎక్కడికో పోతుంది. ఇదంతా వద్దు. నేను చెప్పేది ఏంటంటే మీకు మంచి కసి కలగాలి. ఈ విక్రమన్న చెప్తున్నాడు అంటే మంచి కంటెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అన్న చెప్తే వినాలనిపిస్తుంది, నేర్చుకోవాలి. ఆ కసి అనే ఎంతోమంది, ఒక 100లో 2-3 ఇన్స్పైర్ అయినా చాలు నాకు. ఇదంతా సోదొద్దు. నేను ఇప్పుడు లెట్స్ గో ఇంటు ద క్లాస్, ఫోటోషాప్ క్లాస్. నేను ఈ సాఫ్ట్వేర్ దొరకట్లేదు అన్న, మనం ఎక్కడ దీన్ని దొరకటం. ఒకప్పుడు ఈజీగా దొరుకుతుండేవి క్రాక్స్, కానీ ఇప్పుడు దొరకట్లేదు. చూద్దాం మీకేమన్నా ఆ క్రాక్ నేను దొరకబట్టి జెన్యూన్ క్రాక్. ఎందుకంటే మామూలు క్రాక్స్ దొరకబట్టినా కూడా చాలా ఇట్లా సిస్టమ్ని హ్యాక్ చేసేసి మీరు డిఫెన్స్ని ఎనేబుల్ చేయండి అని చెప్తాను ఇన్స్టాలేషన్ ముందు. అవన్నీ చేయడం వల్ల మీ సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది. అది ఆల్రెడీ చెప్పిన లాస్ట్ వీడియోలో. అలా చేయొద్దు. నేనే మంచి క్రాక్ దొరకబట్టి మీకు ప్రొవైడ్ చేస్తా, జెన్యూన్ జిప్ చేసి అందిస్తా. లెసన్స్ మనం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా అట్లా. ఎందుకంటే అందరు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు. యూజ్ చేయండి. ట్రయల్ వర్షన్ 30 days ఉంటుంది. స్టార్టింగ్ నేర్చుకునే కాబట్టి 30 days ట్రయల్ వర్షన్ జెన్యూన్గా యూజ్ చేసుకోండి. అన్నీ కొంచెం మినిమల్ టూల్స్ అన్నీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఈలోపు మీరు అలవాటు పడతారు. తర్వాత కొనే శక్తి ఉంటే కొనుక్కోండి, లేదంటే ఏదో చేద్దాం. ఇంకెక్కువ లేట్ చేయొద్దు. అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను నేను. మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఈరోజు మీకు ఫోటోషాప్ బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే అసలు ఈరోజు అసలు ఫోటోషాప్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఫోటోషాప్కి ప్లస్ ఇల్లుస్ట్రేటర్కి యొక్క వ్యత్యాసం ఏంటి, అంటే తేడా ఏంటి అని చెప్పేసి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఓన్లీ ఇది క్లాస్ 1 అన్నది బిగినర్స్ మాత్రం. అంటే కొంతమందికి ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. మొబైల్స్లో చిన్న అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, లేదంటే కలర్ టోన్స్ని ఎలా మార్చాలి, కొన్ని ఫిల్టర్స్ వచ్చేసాయి. చాలా ప్లగ్ఇన్స్ ఫిల్టర్స్ వచ్చేసాయి. అది చాలా ఈజీ అయిపోతుంది. కానీ ఫోటోషాప్లో అట్లా ఫిల్టర్స్ని మనం మాన్యువల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మొబైల్లో యూజ్ చేసే ఫిల్టర్స్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ ఫిల్టర్స్. అంటే వాళ్ళు ఫిల్టర్స్ని ఎఫెక్ట్స్ అన్నీ మాన్యువల్గా తయారు చేసి ఆ ఫిల్టర్ని ప్లగ్గింగ్గా దానికి మాడిఫై చేసి వాటిని అందులో మీకు సెట్ చేసి పెడతారు. సో కాబట్టి మీరు అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్టర్స్ అన్నీ డిఫైన్ అయి ఉంటాయి కాబట్టి టక్కున మీకు అది చేంజ్ అయిపోతుంది. కానీ అలా కాదు. అలా చేయడానికే మనం ఫోటోషాప్ని కానీ ఇంకా వేరే టూల్స్ కానీ యూజ్ చేస్తాం. బేసిక్ ఏంటి అసలు ఫోటోషాప్ అంటే, సింపుల్గా మనం ఒక ఫోటోని నువ్వు ఎడిట్ చేసి దాన్ని ఎంతవరకు నువ్వు మాడిఫై చేయగలుగుతావు. అలానే ఇప్పుడు ఈ రోజులో ఒక ఫోటోషాప్ అంటే ఫోటో గురించే కాదు, మనం ఒక వెబ్ డిజైనర్ కావాలన్నా, గ్రాఫిక్ డిజైనర్ కావాలన్నా బేసిక్స్ షేప్స్ని వాటిని ఓవెల్స్ని షేప్ యూజ్ చేసి బటన్ క్రియేట్ చేయడం కానీ, ఫోటో బ్యానర్స్ క్రియేట్ చేయడం కానీ, కంప్లీట్ వెబ్సైట్ని క్రియేట్ చేయడము, కంపోజిషన్ చేసుకోవడము, మొత్తం అలైన్మెంట్ చేసుకోవడం, గ్రేడియంట్స్ ఇవ్వడము, నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇవ్వడము చేయడము, ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ వెబ్సైట్ని తయారు చేసుకునేది ప్లాట్ఫామ్ మీకు ఈజీ. ఇది ఎందుకంటే ఇప్పుడు వెక్టర్ ఇల్లుస్ట్రేటర్లో నువ్వు ఇలా ఫోటోషాప్లో చేసినట్టుగా చేయలేము, ఎఫెక్ట్స్ ఇవ్వలేము. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. ఫోటోషాప్లో ఈజీ అవుతుంది, ఇల్లుస్ట్రేటర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే ఇదంతా వద్దు, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాము. అసలు ఏంటి, మనం ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇలా మీకు వర్క్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది, వర్క్ ప్లేస్. ఓకే, ఇక్కడ మీకు న్యూ ఫైల్ అని కనిపిస్తుంది కదా. న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా చూడండి, న్యూ ఫైల్ క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక డాక్యుమెంట్ ప్రాపర్టీ ప్యానల్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మీరు చూడండి, రీసెంట్, సేవ్డ్, ఫోటో, ప్రింట్, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, వెబ్, మొబైలు, ఫిల్మ్ అండ్ వీడియో. ఇవన్నీ ఏంటి అంటే ఈ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనము ఫోటోగ్రఫీ వాళ్ళే ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళ పని ఏంటి, ఎక్కువ ప్రింట్కి సంబంధించిన ఫొటోస్ని ఎడిట్ చేయడము, ఆల్బమ్స్ క్రియేట్ చేయడము, లేదా ఎడిట్ చేయడము ఇలాంటివి ఉంటాయి కదా. సో దానికోసం వాళ్ళు చూడండి ఫోటోని వాడుకోవచ్చు,
తర్వాత ప్రింట్ని వాడుకోవచ్చు, లేదంటే ఫిల్మ్ అండ్ వీడియో ఈ ఆప్షన్స్ వాడుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఒక ఫోటోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా వాడుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ వెబ్ అండ్ ప్రింట్ ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే వెబ్లో చేసేటప్పుడు ఓన్లీ రిజల్యూషన్ అనేది 72 పెట్టి చేసుకోవచ్చు మీరు ఇక్కడ వెబ్లో చేసినప్పుడు. ఎందుకంటే వెబ్లో నీకు తక్కువ క్వాలిటీతోనే చేసుకోవచ్చు. కానీ నువ్వు అదే ప్రింట్ నీకు 72 కంటే ఎక్కువ 360 ఉండాలి రిజల్యూషన్. అలా ఉంటే నీకు అవుట్పుట్ చాలా క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మిషన్స్ వచ్చేసి పిక్సెల్ బై పిక్సెల్ యొక్క పిక్ చేసుకొని వాటిని ప్లేస్ చేసి వాటిని సిస్టంలో ప్రింట్స్ దాని అవుట్పుట్ ప్రింట్ విధంగా బయటకు తీయాల్సి వస్తుంది. కాబట్టి ప్రింట్ మీడియా అనగానే నీకు రిజల్యూషన్ ఎక్కువ, అంటే ఫైల్ సైజ్ పెరుగుతుంటుంది. వెబ్ అంటే ఆన్లైన్లో నువ్వు ఏ డిజైన్ చూసినా అది వెబ్ కిందకే వస్తుంది. కానీ నీకు కంప్యూటర్లో కానీ ఐప్యాడ్లో కానీ ఐపోడ్లో దేంట్లో ఆన్లైన్ అంటే ఒక ఇంటర్నెట్ సహాయంతో ఏ డిజైన్ చూసినా అది వెబ్ కిందకి వస్తుంది. అది కాకుండా నువ్వు మాన్యువల్గా ప్రత్యక్షంగా నువ్వు ఒక డిజైన్ నీ చేతిలో పెట్టుకొని చూస్తావు, లేదంటే హోర్డింగ్ మీద చూస్తావు, లేదంటే ఒక ఆటో మీద స్టిక్కర్ చూస్తావు, ఏదైనా ఆన్లైన్ కాకుండా మనం ప్రత్యక్షంగా చూసేది, మన కళ్ళతో ప్రత్యక్షంగా చూసే డిజైన్ ప్రింట్కి సంబంధించి ఉంటుంది. సో ఈ ప్రింట్కి సంబంధించిన రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా వెబ్ అంటే 72 రిజల్యూషన్ ఉంటుంది, పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంటుంది. ప్రింట్కి రాగానే 300 ఉంటుంది. టిప్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అది ఒకవేళ నువ్వు వెక్టర్ సాఫ్ట్వేర్ అంటే ఇల్లుస్ట్రేటర్. ఇప్పుడు ఈ ప్రింట్కి ఫోటోషాప్ కొన్ని సందర్భాల్లో పనికి వస్తుంది, కొన్ని సందర్భాల్లో పనికి రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం వెక్టర్ సాఫ్ట్వేర్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న ఐకాన్ అంటే ఒక చిన్న లోగో చేసామనుకుందాం. ఇప్పుడు లోగో అంటే ఏంటి, మీకు బాగా ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో ఎఫ్ అని ఉంటుంది కదా, దాన్ని లోగో అంటాం మనం. అంటే అది ఫేస్బుక్ ఒక ఆ ఎంబ్లం అదే వాని గుర్తు. ఫేస్బుక్ని గుర్తించాలంటే దాన్ని చూసి మనం గుర్తించేస్తాం, దాన్ని లోగో అంటాం. ఓకే, ఆ లోగోని ఇప్పుడు ఫోటోషాప్ వెబ్ రిజల్యూషన్లో 72 పిక్సెల్లో పెట్టి మనము దాన్ని సేవ్ చేసాం అనుకుందాం. అదే ఇమేజ్ని మనం ఫోన్లో కానీ ఇంకా దేంట్లో కానీ ఓపెన్ చేసి దాన్ని ఇట్లా జూమ్ చేసామనుకోండి, అంత ఇట్లా పగిలిపోయి అంటే అది బ్లర్గా అయినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. సో చూసారా, అంటే ఇది వెబ్ నుంచి చేసిన అవుట్పుట్. అట్లా అదే వెక్టర్లో చేసామనుకోండి, వెక్టర్లో చేస్తే నీకు అది అదే లోగోని వెక్టర్లో మనం చేయడం వల్ల దాన్ని నువ్వు 10 జూమ్ చేసినా కూడా అది బ్లర్ అవ్వదు, క్లారిటీ ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు అందుకే చూడండి, కొన్ని మొబైల్స్లలో ఫోటో తీసిన తర్వాత వాళ్ళ లెన్స్ని బట్టి వాళ్ళ పిక్సెల్ పర్ ఇంచులో ఆ లెన్స్ డిఫైన్ చేసి పెడతారు. ఒక పిక్సెల్కి దాని డెప్త్ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ వాళ్ళ కంపెనీలు డిఫైన్ చేసి పెడతారు. అట్లా దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కసారి మనం జూమ్ చేస్తే 10 times జూమ్ చేయొచ్చు, కొన్ని ఫొటోస్ 2 times జూమ్ చేయొచ్చు. సో ఇలా వాళ్ళు ఫిక్స్ చేసి పెడతారు అనమాట. అందుకనే అది మనం మాట్లాడుకుంటే వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు అయితే మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం కస్టమ్ చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఇలా ప్రింట్కి వెళ్తే ఇవన్నీ డిఫాల్ట్గా పెట్టారు. ఇట్లా డిఫాల్ట్గా పెట్టిన సైజ్నే మనం తీసుకోవచ్చు, లేదు నువ్వు మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ఈ విడ్త్ని మాన్యువల్గా మార్చుకోవచ్చు. చూడు, ఇప్పుడు 1200 ఉంటే 1400 పెట్టాను. హైట్ వచ్చేసి 780. గుర్తుపెట్టుకోండి, ఈ 780 అనేది ఫిక్స్డ్ హైట్. అంటే ఈ హైట్లో చేయడం వల్ల నీకు ఏదైనా వెబ్సైట్ ఏదైనా చేసిన ఆన్లైన్లో చూడాలనుకుంటే అది స్క్రోల్ అవ్వదు. అంటే మనం దాన్ని ఆ పేజ్ దాటి వెళ్ళదు, అంటే నీ స్క్రీన్ దాటేసి కిందకి వెళ్ళదు అనమాట. ఆ స్క్రీన్లో ఫిట్ అయ్యే సైజ్ ఇది హైట్. నేను మాట్లాడుతుంది హైట్కి సంబంధించింది. ఆ స్క్రీన్లో హైట్ ఫిట్ అంటే అది ఫిట్ అవుతుంది ఆ స్క్రీన్లో. లేదు నువ్వు నాకు స్క్రోల్ అయినా పర్లేదు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, చాలా చూసుంటారు. అంతేందుకబ్బా, గూగుల్ ఓపెన్ చేస్తాము, గూగుల్లో ఏదైనా కొట్టగానే నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి, మనం కిందకన్నా కొద్దిగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో దీన్నే స్క్రోల్ అంటారు అనమాట. సో అలా లాంగ్ కావాలి నీకు అవసరాన్ని బట్టి అనుకుంటే నీ హైట్ని ఎంతైనా పెంచుకోవచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా కస్టమ్ వెబ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా వచ్చింది వెబ్ మోస్ట్ కామన్ అని చెప్పేసి 1366 అని చెప్పి వచ్చింది. లేదు నాకు కస్టమ్ కావాలి, నాకు ఎందుకు క్లాస్ కోసం కదా నేను
800x800 తీసుకుంటాను. రెండు సేమ్ తీసుకుందాం మనం జస్ట్. చూడండి ఇక్కడ రిజల్యూషన్ కూడా 72 పెట్టాను. ఇక్కడ పిక్సెల్ పర్ ఇంచ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, పిక్సెల్ పర్ సెంటీమీటర్ ఉంటుంది, పిక్సెల్ పర్ ఇంచు ఉంటుంది. దీని గురించి మనం వేరే క్లాస్ చెప్పుకుందాం. ఇంకొకటి, వెబ్ అనగానే ఇక్కడ ఆర్జీబీ కలర్ మోడ్లో ఉండాలి. ఎందుకు అని అంటే ఆర్జీబీ దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఆర్ అంటే రెడ్, గ్రీన్ అంటే జీ అంటే గ్రీన్, బి అంటే బ్లూ. రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడిటి కలయికలతోటే ప్రపంచంలో కొన్ని బిలియన్ కలర్స్ని తెప్పించవచ్చు మనం. మేజర్గా దీని ఏమంటారంటే ప్రైమరీ కలర్స్ అని అంటారు. రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడింటిని యూస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వెళ్తే కొన్ని బిలియన్స్. అది ఎలా అని అంటారా అంటే ఇప్పుడు వీటికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎట్లా అంటే రెడ్ కలర్లో 50%ని ఇప్పుడు నార్మల్గా మనకు పోస్టర్ కలర్స్ అని బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, మీరు ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మీరు ఈ కలర్స్ గురించి కూడా నేర్చుకుంటేనే మీకు కలర్ సెన్స్ పెరుగుతుంది. ఆ కలర్స్ని యూజ్ చేసి ఏ ప్రోడక్ట్కి ఏ కలర్ పెట్టాలి, ఈ కలర్ ఎందుకు తీసుకోవాలి అనేది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. చూద్దాం, అది ఆ టాపిక్ కూడా ఇంకా ముందు వస్తుంది, అది కూడా చెప్తాను. ఇవాళకైతే సరే, ఇప్పుడు నేను కొంచెం బోర్ కొట్టకుండా నేను ఇంకొంచెం టక్కున క్రియేట్ మీద నొక్కాను, బటన్ నొక్కాను. సో ఇప్పుడు మనకైతే ఒక డాక్యుమెంట్ వచ్చింది, ఎంటీ డాక్యుమెంట్. ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో మీరు చేయాల్సిన పని ఏంటిదంటే మొట్టమొదట ఈ ఆర్ట్ బోర్డ్ అని ఉంది చూసారా, అక్కడ డబుల్ క్లిక్ చేస్తే మీరు దాన్ని నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు డిఫాల్ట్ పెట్టుకున్నా. నేను ఈ ఆర్ట్ బోర్డ్ని ఫస్ట్ మీరు నేమ్ చేంజ్ చేయాలి. అంటే ఎట్లా, ఇప్పుడు ఇక్కడ ఉందా, దీన్ని మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్ చూపిస్తాను లైవ్లో. ఫస్ట్ చేసే పని సేవ్ యాజ్ చేసి మీ ప్రోడక్ట్, మీ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. మస్ట్ క్లాస్ ఫోటోషాప్ _class_01. ఓకే, ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని అడుగుతుంది. ఆన్ యువర్ కంప్యూటర్లో ప్లేస్ ఎక్కడ అంటే పర్టికులర్ డి డ్రైవ్లో. నేను ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అని పెట్టుకున్నాను, యూట్యూబ్ క్లాసెస్ అని. సో దాంట్లో ఇక్కడ నాది ఫైల్ సేవ్ యాజ్ కాపీ చేస్తున్నాను. అయిపోయింది, ఇది ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఫోకస్ చేసినప్పుడు మీ మనసు మొత్తం డిజైన్ మీదనే ఉంటుంది. డిజైన్ చేయాలనే ఉంటుంది. దాన్ని సేవ్ చేస్తారు. కానీ మీరు అలవాటు చేసుకోండి, ఎప్పుడు ఒక ఫింగర్ కీబోర్డ్ పైన కంట్రోల్ బటన్ మీద ఉండాలి. ఎస్ చూపుడు వేలుతోటి ఎస్ అని, చిటికన వేలుతోటి కంట్రోల్ బటన్ పైన ఉండాలి. చూపుడు వేలుతోటి ఎస్ అని నొక్కడం అలవాటు చేసుకోండి. ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మీరు ఎప్పుడైనా వర్క్ చేస్తూ టక్కున ఇట్లా కంట్రోల్ ఎస్ కొడితే ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్లలో అన్ని సాఫ్ట్వేర్స్ ఆటో సేవ్ చేసే ఫీచర్ ఉన్నాయి మనకు. అది లైసెన్స్ సాఫ్ట్వేర్లో ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మనం అందరము లైసెన్స్ సాఫ్ట్వేర్ వాడాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. నేను చెప్తాను, ఫోటోషాప్ని కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు క్రాక్ ఎక్కడ దొరుకుతుంది అని మీరు కానీ తొందరపడి వెతికేసి చాలామంది చెప్తారు, అందరూ ఫ్రాడ్ ఉంటారు. చాలా కొన్ని వీడియోస్ మాత్రమే జెన్యూన్గా ఉంటాయి. ఫోటోషాప్ని డౌన్లోడ్ చేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి, స్టెప్స్ ఫాలో కావండి అని చెప్పి అంటారు. డిఫెండర్ని ఆఫ్ చేయండి అంటారు. అలా అసలు పొరపాటున కూడా చేయొద్దు. డిఫెండర్ ఆఫ్ చేసినామంటే మాత్రం ఖచ్చితంగా వాడు హ్యాకర్ అయ్యే ఉంటాడు. డిఫెండర్ ఆఫ్ చేసినామంటే నీకు రక్షణ పోయినట్టే నీ యొక్క కంప్యూటర్కి. కాబట్టి అప్పుడు డిఫెండర్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, అవతల వాడు వాడిచ్చిన ఫైల్స్ 2 ఉంటాయి, ఏపీకే ఫైల్స్ ఉంటాయి. డిఫెండర్ ఆఫ్ చేసి ఏపీకే ఫైల్స్ని ఇన్స్టాల్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి అంటాడు వాడు. అవి ఇన్స్టాల్ చేసినామంటే వాడు రాసిన కోడింగ్ హ్యాకింగ్ అంతా నీ సిస్టమ్ మొత్తం వైరస్ పట్టేసి నీ కనీసం క్లిక్ కూడా చేయలేదు నేను. అంటే మొత్తం అది వాడి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. నీ ఫోటోలు, నువ్వు కంప్యూటర్లో పెట్టుకున్న ఫోటోలు కానీ, నీ ఫైల్స్ కానీ, ఏది కానీ నీ చేతికి రాదు. అది రావాలి అంటే సచ్చినట్టు వాడు ఇంత పలానా అమౌంట్ పే చేయి, అప్పుడు నీకు ఇస్తా అంటాడు. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ వాడు నేను ఇట్లానే బ్లాక్మెయిల్ చేసుకుంటూ కూర్చుంటాడు. కాబట్టి ముందే చెప్తున్నా వ్యూయర్స్, దయచేసి ఇలాంటివి చాలా చాలా నేర్చుకోవాలి. మీరు ఇలా నేర్చుకుంటేనే మీరు ఇంకొకటి ఏంటంటే, సరే అది అయిపోయింది. ఇప్పుడు మీకు నార్మల్గా ఈ యొక్క ప్రాపర్టీ ప్యానల్స్ కానీ టూల్ కిట్ కానీ ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న
మన టూల్స్ ప్యానల్. ఇది టూల్స్ ప్యానల్. నువ్వు ఏది చేసినా దీంతోనే ఇక్కడనే అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మీరు నేను చెప్తుంది మర్చిపోయినా కూడా అక్కడికి వెళ్ళి ఆ కర్సర్, మౌస్ యొక్క కర్సర్ని పర్టికులర్ టూల్ మీదకి తీసుకెళ్ళంటే పలానా టూల్ మీదకి తీసుకెళ్ళి రోల్ ఓవర్ అంటే దాని మీద కర్సర్ని తీసుకుపోయి అలా ఉంచడం. అలా ఉంచి నువ్వు మౌస్ ఏం కదలలేకుండా ఉంచితే అదే చూపిస్తుంది. చూడండి స్క్రీన్లో చూపిస్తుంది కదా మీకు. అంటే ఇక్కడ ఇది మూవ్ టూల్. షార్ట్ కట్ ఏంటిది? వి. ఇక్కడే చూపిస్తుంది చూడండి, షార్ట్ కట్ వి. మూవ్ టూల్ ఏం చేస్తుంది అంటే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని తీసుకొస్తున్నా. చూడండి ఇప్పుడు ఒక ఇమేజ్ నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు వి అంటే మూవ్ టూలోనే ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ వి కొట్టాను మూవ్ టూలో. ఈ మూవ్ టూ ఏం చేస్తుంది, నేను ఆ ఇమేజ్ మీద మౌస్ తోటి ఇలా క్లిక్ చేసి దాన్ని ఎటు తిప్పినా కూడా మూవ్ అవుతుంది అన్నమాట. ఎటు తిప్పినా మూవ్ చేసుకోవచ్చు దాన్ని మూవ్ టూల్ తోటి. ఓకే, ఇలా మూవ్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే మూవ్ టూల్లో ఉండి కంట్రోల్ టీ. లేదు నీకు మాన్యువల్ కావాలి, అసలు ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అనుకున్నా కూడా ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళినా, ఫైల్లోకి వెళ్ళినా, ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంటుంది. ఇమేజ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, దాన్ని ఇట్లా చేస్తే నీకు చూడు. ఇప్పుడు నేను కంట్రోల్ టీ కొడుతున్నాను, ఏమైంది ఒక ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. నీకు చూడండి ఇక్కడ కార్నర్లు చిన్న చిన్న బాక్సే వచ్చాయి. అంటే దాని అర్థం ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ మోడ్లో ఉంది. ఇదివరకు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే ఇది నీకు ప్యారలల్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. ఇప్పుడు నేను ఇలా పట్టుకుని చూడండి ఏమవుతుంది అంటే ఇమేజ్ అంతా స్క్రీజ్ అవుతుంది. ఒక వైపుకి చూడండి పెద్దగా, చిన్నగా, సన్నగా అవుతుంది. సో ఎప్పుడే కానీ ఇమేజ్ని అట్లా చేయొద్దు. నీకు సింపుల్గా ఒక కార్నర్ నుంచి పట్టుకొని ఒకటే పైకన్నా కిందికన్నా మూవ్ చేయండి. అంటే దీన్ని ఏమంటారంటే ఒకటే పద్ధతిగా ఇమేజ్ని మంచిగా చిన్నగా పెద్దగా చేసుకోవడం అంటారు. ఎందుకు ఇంత ఖచ్చితంగా తెలుగులో చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని. మీరు ఇంత తెలుగులో చెప్తున్నాగా అని చెప్పేసి మొత్తానికి తెలుగు స్టిక్ అయ్యి ఉండకండి. మీరు ప్రాబ్లం అవుతుంది. సేవ్ చేసినాక నేను మళ్ళీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు చాలా సరే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పాను కదా, అంటే దాని డయాగ్నల్గా మీరు ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాని ఒక ఇట్లా ఇదివరకు మనం కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే ఇట్లా డయాగ్నల్గా ఒకటే పద్ధతిగా దాన్ని చిన్నగా పెద్దగా అయ్యేది. కానీ ఇప్పుడు ప్రతి ఇయర్ ఫోటోషాప్ అప్డేట్ చేస్తుంది టూల్ని. అండ్ నీకు అంటే యూజర్కి మంచిగా కన్వీనియంట్గా మనకి ఈజీగా ఉండే విధంగా టూల్ని మాడిఫై చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇప్పుడు అట్లనే మనకి ఇప్పుడు జస్ట్ కంట్రోల్ టీ కొడితే ట్రాన్స్ఫార్మ్ వస్తుందని చెప్పాను కదా. కంట్రోల్ టీ కొట్టిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ నీకు సింగిల్ ఒకటే చేతితోని మంచిగా నువ్వు ఇట్లా మౌస్తో క్లిక్ చేసి కిందికి పైకి అంటే అది కరెక్ట్గా ఇమేజ్ అనేది చేంజ్ అవ్వకుండా ఒకటే పద్ధతిలో పెద్దగా చిన్నగా అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది రాస్టరైజ్ మోడ్లో ఉంది మనం దీన్ని. ఇప్పుడు ఈ ఫోటోని మనము బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తీయడానికి కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు కింద సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఇచ్చింది కదా. అంటే మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ మీకు లాక్ వేసి ఉంటుంది నార్మల్గా ఒక లేయర్ ఫస్ట్ అంటే చూడండి ఇలా నేను చూపిస్తాను. ఇలా లాక్ వేసి ఉంటుంది. ఇలా లాక్ సింగల్ ఉన్నప్పుడు దాని మీద క్లిక్ చేసినా పోతుంది, లేదంటే ఇక్కడ లాక్ సింగల్ ఇక్కడ క్లిక్ చేసినా లాక్ పోతుంది. అంటే లేయర్ అనేది ఎటు మూవ్ కదలకుండా లాక్ చేయడం అనమాట దీన్ని. ఈ లాక్ సింబల్ అందుకు పనికి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం లాక్ మోడ్లో పెట్టుకున్నాం అనుకో, కదులుతుంది. దాన్ని తీసేస్తే కదులుతుంది. సో అట్లనే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఇచ్చాడు కదా. ఇది ఈజియెస్ట్ వే.
కానీ ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్ వర్క్ చేయొచ్చు, తప్పులేదు, స్మార్ట్ వర్క్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది, అది క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆటోమేటిక్గా ఫిల్టర్ను వాళ్ళు మొత్తం మాన్యువల్గా సెట్ చేసి దాన్ని మళ్ళీ ప్లగ్ఇన్ లెక్క తయారు చేసి ఆ ప్లగ్ఇన్ని ఈ బటన్కి లింక్ చేసి పెడతారు. అంటే అది ఆటోమేటిక్గా నీకు కోడింగ్ రాస్తుంది, అడ్వాన్స్డ్ కోడింగ్ అన్నమాట. ఇప్పుడు రోజులలో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ ఎంత అడ్వాన్స్డ్ ఉందో, ఎంత డెవలప్ అయ్యి ఉందో, ఆ అడ్వాన్స్ కోడింగ్స్ని వాడి మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఆ బటన్ క్లిక్ చేయండి. చూడు ఇక్కడ ఏం జరిగింది, మనకు ఆబ్జెక్ట్ ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో, వస్తువు ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంది ఆటోమేటిక్గా. చూడండి అదే సెలెక్ట్ చేసుకుంది. కానీ ఒకప్పుడు ఇలా సెలెక్ట్ లేకుండా ఉండే. ఇప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని జనరేటివ్ ఫిల్ అని అన్నాం అనుకోండి, అలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ సి అని కొట్టి లేయర్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ మీద క్లిక్ చేసిన పర్లేదు, కంట్రోల్ సి జనరేట్ అని కొట్టి, ఇక్కడ మామూలుగా జనరేట్ అని కొట్టి చూద్దాం. అగ్రీ, జనరేట్ అవుతుంది. ఈ టూల్స్ లాస్ట్ 2 years నుంచి వీళ్ళు అప్డేట్ చేశారు. దీనివల్ల ఎక్కువ మేము వాడతాము, మాకు ఎమర్జెన్సీగా అవసరం ఉంటే అక్కడ ఇదే వాడతాము. లేదు మనము ఇలా చేస్తే చూడండి, జనరేటివ్ అంటే అక్కడ అది దానిలో ఉన్న ఆ సెలెక్ట్ చేసిన ఐటెంలో అదొక కొత్త టెక్స్చర్ని క్రియేట్ చేసింది మనకు. అది మనకు వద్దు అనుకుంటే మనం కంట్రోల్ జెడ్ కొట్టేస్తే అదే వచ్చేస్తుంది. సరే, ఇక్కడ నుంచి మనం ఏంటంటే మనకు చేయాల్సిన పని అది చేసింది. మనం ఏం చేయాలి, ఒక పెన్ టూల్ తోటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని అంతా మొత్తాన్ని సెలెక్ట్ చేసి అప్పుడు మనం దాన్ని కంట్రోల్ ఎంటర్ కొడితే అది సెలెక్ట్ అవుతుంది. కానీ ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్, 10 minutes పట్టచ్చు, 5 minutes పట్టచ్చు, అదంతా మంచిగా జూమ్ చేసి చేయడానికి. కానీ ఈ పని అంతా అది స్మార్ట్ వర్క్ తోటి జస్ట్ సెకండ్లో చేసి పడేసింది. సెకండ్ అంటే మీ యొక్క ర్యామ్ యొక్క కెపాసిటీని బట్టి, మీ సిస్టమ్ 4GB ర్యామ్ ఉందా, 8GB ర్యామ్ ఉందా, 16GB ర్యామ్ ఉందా, దాన్ని బట్టి అది టైం తీసుకుంటుంది. నిమిషము, 1/2 నిమిషం, 2 నిమిషాలు, తక్కువ ర్యామ్ అయితే అలా తీసుకొని ఆటోమేటిక్గా అది అదే సెలెక్ట్ చేసి పెడుతుంది. ఇలా సెలెక్ట్ చేసి పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఇన్వర్ట్ చేయొచ్చు. కానీ అట్లా ఇన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఐ కొడితే ఏమవుతుంది, నేను ఆబ్జెక్ట్ కాకుండా దాని వెనుక వైపు ఉన్న భాగాన్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నా. అర్థమైంది. మనం ఆబ్జెక్ట్ ఎందుకు డిలీట్ చేస్తాం, మనకు ఆబ్జెక్ట్తోనే కదా పని. కాబట్టి ఆ వెనుక వైపు ఉన్న గోడ, కింద ఉన్న టేబుల్ నాకు అవసరం లేదు, దీన్ని ఇంకో దగ్గర పెట్టాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఐ. నేను మాన్యువల్ ఆప్షన్స్ కూడా చెప్తాను, అది ఇంకొక క్లాసు చెప్తాను. ఇప్పటికైతే మీకు మేజర్గా ఒక అవగాహన రావాలి, అసలు ఇందులో మనం ఏం చేయొచ్చు అని ఒక అవగాహన రావాలి కాబట్టి చెప్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఐ కొట్టిన తర్వాత ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు నేను ఒక డిలీట్ అని కొడుతున్నాను. అంటే ఇంకొకటి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ సింబల్ ఉంది అని అంటే ఇప్పుడు డిలీట్ కొడితే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ చూడండి, ఈ లేయర్ దగ్గర ఒక చిన్న సింబల్ ఉంది. అంటే అది ఉంది అంటే అది రాస్టరైజ్ మోడ్లో లేదు అని అర్థం. రాస్టరైజ్ అంటే ఇమేజ్ అది ఒక దాన్ని లాక్ వేసినట్టు. లాక్ అంటే లాక్ కూడా కాదు, నాకు ఎలా చెప్పాలంటే ఇమేజ్ని నువ్వు ఎడిట్ చేయలేవు అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు చూడు, అది ట్రాన్స్ఫార్మ్ మోడ్లో ఉంటుంది. అది అట్లా కాకుండా నువ్వు దాన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు చిన్న ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉందా రాస్టరైజ్ లేయర్. అంటే అసలు ఫోటోషాప్ అంటేనే రాస్టరైజ్గా ఉన్న ఇమేజ్లను మాత్రమే అది ఎడిట్ చేయగలుగుతుంది. నీ ఫస్టే చెప్పిన మొదట్లో ఫోటోషాప్ అంటే రాస్టరైజ్ ఒక ఇమేజ్ విధంగా జేపీజీ డాట్ పిఎన్జీ మోడ్ అట్లా వీటిని రాస్టరైజ్ అని చెప్పి అంటారు. అంటే నీకు లేయర్స్ బై లేయర్స్ ఉండవు, ఇందులో మొత్తం ఒకటే ఇమేజ్ లెక్క ఉంటుంది. అలాంటి దాన్నే రాస్టరైజ్ అని చెప్పేసి అంటారు. సో మనం ఇక్కడ నువ్వు రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి రాస్టరైజ్ లేయర్ అంటే అప్పుడు చూడండి ఈ సింబల్ పోయింది. సో ఇప్పుడు మనకు దీన్ని ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ మనం ఇప్పుడైతే క్రాప్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు, కొత్త కలర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు డిలీట్ కొడితే పోలేదు. ఇప్పుడు చూడండి, చూసారా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు రాస్టరైజ్ చేసి లేదు. ఈ రాస్టరైజ్ మీరు ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇమేజ్లోకి వెళ్తే ఇక్కడ కూడా ఉంటుంది
రాస్టర్ చేసేది. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ చేసాం కాబట్టి అది ఇప్పుడు కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ సెలక్షన్ వెళ్ళాలి. నేను ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కదా, ఇప్పుడు చూడండి, అంటే మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ సెలక్షన్ ఇలా లైన్స్ ఇవన్నీ సెలెక్ట్ అయి ఉంది కదా, ఈ సెలక్షన్ పోవాలి అంటే ఇప్పుడు ఏం కంట్రోల్ డి అని కొడితే పోయింది, పోయింది కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ని చూడండి, ఇప్పుడు దీన్ని మనం వేరే కొత్త ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను డైరెక్ట్ తీసుకొచ్చి వేరే కొత్త ఏమైనా ప్లేస్ ఉందా సరే దీన్ని చూద్దాం. ఈ యొక్క ఇమేజ్ తీసుకొచ్చి దీంట్లో ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా రాస్ట్రైజ్లోనే ఉంది. సో దీన్ని కూడా మనం ఏం చేయలేము, అంటే ఇట్లా మనము ఈ సింబల్ వస్తుంది వెంబడే ఈ లేయర్ మీద ఈ యొక్క పేపర్ లెక్క ఉండే సింబల్ వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడు ఆ ఇమేజ్ని ఎడిట్ చేయలేమని అర్థం. సింపుల్ అలా ఉన్నప్పుడు వెంబడే మీరు రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక లేయర్ మీద ఇవ్వాలి. దీంట్లో ఈ బాక్స్లో ఇవ్వద్దు, ఎక్కడైతే లేయర్ ఇట్లా గ్రే కలర్ ఉందో దాని మీద ఇస్తే ఇక్కడ రాస్టరైజ్ లేయర్ అని ఉంటుంది ఆప్షన్. దాన్ని చేసామంటే అది కూడా రాస్టరైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ ఇమేజ్ కూడా మనం ఏమైనా చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఈ కింద లేయర్ని మనం లాక్ చేద్దాం, ఎందుకంటే ఈ కింద లేయర్ డిస్టర్బ్ అవ్వద్దని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లేయర్ని మనం ఏం చేద్దాం, ఇందులో 2 పద్ధతులు ఉంటాయి, మంచి జాగ్రత్తగా వినండి. నేను చెప్తాను, యాక్చువల్గా నేను ఈ టూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఫస్ట్ మీకు మూవ్ టూల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని బట్టి మనం మూవ్ చేసుకోవాలి ఎలా అని చెప్పి చూపించాను. అలానే సరే ఒక పని చేద్దాం, అయితే మీకు ఫస్ట్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు కింద ఉన్నది వచ్చేసి ఆర్ట్ బోర్డు టూల్ అండి. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఇంకొక ఆర్ట్ బోర్డు కావాలి అనుకుంటే ఇది క్లిక్ చేసామంటే మనకి ఇంకొక ఆర్ట్ బోర్డు కూడా వచ్చేస్తుంది ఇక్కడ. అట్లా ఇక్కడ చూడండి, ఇంకొక ఆర్ట్ బోర్డు మనం పక్కనే క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా, రెండు ఆర్ట్ బోర్డ్స్ వచ్చాయి మనకి ఇప్పుడు. అంటే ఇదొక ఫైలు, ఇదొక ఫైలు. మనకి ఈ ఫైల్ అవసరం లేదు, ఓన్లీ మీకు ఆ టూల్ ఎందుకనేది కోసమే చెప్తున్నా కాబట్టి ఆ టూల్ నేను యూజ్ చేశాను. అది నేను ఇలా ఎందుకు ఇట్లా బెండ్ అయి చెప్తున్నా అంటే, నాకు చూడండి ఈ మైక్ ఉంది, ఈ మైక్ పెద్దగా లేదనమాట. నేను తీసుకున్న తర్వాత రిలైజ్ అయ్యాను కొంచెం చిన్నగా ఉంది, అందుకని చెప్పేసి దూరంగా ఉంటే వాయిస్ మీకు గట్టిగా వినిపించట్లేదు. మేబీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఫస్ట్ 10 minutes వాయిస్ గట్టిగా లౌడ్గా రావట్లేదు, మీకు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. అందుకనే నేను కొంచెం ఇట్లా బెండ్ అయ్యి చెప్తున్నాను అలా. ఓకే, సో ఈ టూల్ వచ్చేసి ఇదంతా టూల్ ప్యానల్ అంటారు దీన్ని. ఓకే, మీకు మూవ్ టూల్ చెప్పాను, దీన్ని ఆర్ట్ బోర్డ్ టూల్ అంటారు. ఇది కూడా వీనే ఉంటుంది, కాకపోతే షిఫ్ట్ పట్టుకొని వీ నొక్కితే ఒకటే టూల్లో చేంజ్ అవుతుంది. ఒకటే టూల్ 2 టూల్స్ ఒకటే షార్ట్ కట్ ఉంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నువ్వు షిఫ్ట్ పట్టుకోకుండా డైరెక్ట్ వీ నొక్కితేనేమో మూవ్ టూల్ వస్తుంది. అదే షిఫ్ట్ను ప్రెస్ చేసి వీ నొక్కామనుకో అప్పుడు టూల్ మారుతుంది. దేనికి మారుతుంది? మూవ్ టూల్ నుంచి ఆర్ట్ బోర్డ్ టూల్గా మారుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అసలు ఇది ఏం చేస్తుందని చెప్పేసి కూడా వాడు ఇస్తాడు. క్రియేట్, ఇక్కడ చూడండి, క్రియేట్స్, మూవ్స్ ఆర్ రీసైజెస్ మల్టిపుల్ క్యాన్వాస్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఆర్ట్ బోర్డ్ అని క్యాన్వాస్ అని కూడా అంటాం మనం. మల్టిపుల్ క్యాన్వాస్ అంటే మల్టిపుల్ అంటే నెంబర్ ఆఫ్ ఎన్నైనా మీరు ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ అంటారు, ఆర్ట్ బోర్డ్ అంటారు అట్లా. తర్వాత ఇది వచ్చేసి చూడండి, వీటిని రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని చెప్పి ఇచ్చాడు. ఓకే, దీంట్లో 2 రకాలు ఉంటాయి ఇక్కడ మీకు. నీకు ఓవెల్ షేప్ ఉంటుంది, రెక్టాంగులర్ ఉంటుంది. ఇప్పుడు నేను రెక్టాంగులర్ క్లిక్ చేశాను అంటే ఈ టూల్ ఎందుకు పనిచేస్తుంది, ఇది క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రాగ్ చేశాను ఎక్కడో, నాకు నేను చూడండి డ్రాగ్ చేసిన మందమే నాకు కావాలి, ఆ ప్లేస్లో ఉన్న ఇమేజ్ మాత్రమే, మిగతా అంతా నాకు అవసరం లేదు. అప్పుడు నేను డ్రాగ్ చేసి వదిలేసిన తర్వాత కంట్రోల్ వి, లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే కాపీ అని ఉంటుంది, పేస్ట్ అని కూడా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మీరు ఎందుకు మనకి ఇక్కడ చూపించలేదు అంటే చూడండి, ఇక్కడ లేయర్ సెలెక్ట్ అవ్వలేదు. మనం లేయర్లు అస్సలు మర్చిపోవద్దు. నీకు ఇక్కడ అప్లై అవ్వట్లేదు అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, మనం కావాల్సిన లేయర్ని సెలెక్ట్ చేసామా లేదా. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఇట్లా అనండి, మీకు ఇక్కడ కాపీ ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ కనిపించింది కదా, లేయర్ వయ్యా కాపీ. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ వి అనండి, వచ్చేసింది. ఇంతకుముందుకు ఎందుకంటే మనం వేరే దాన్ని కాపీ చేసాము. కంట్రోల్ జెట్ కొడుతున్నాను, కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది. కంట్రోల్ వి కొడితే పేస్ట్ అవుతుంది,
కానీ నీకు ఎక్కడైతే కాపీ చేసావో అదే ప్లేస్లో పేస్ట్ అవ్వాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ వి నొక్కాలి. అప్పుడు చూడండి ఎక్కడైతే నువ్వు కాపీ చేసావో చూడండి అక్కడే పేస్ట్ అయింది. ఒక పిక్సెల్ కూడా అటు ఇటు జరగదు. కంట్రోల్ షిఫ్ట్ వి అలా కొడితే ఎక్కడైతే పేస్ట్ చేస్తావో అక్కడే ఉంటుంది. నువ్వు నార్మల్ కంట్రోల్ వి కొట్టావో చూపిస్తా, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు మళ్ళీ లేయర్ని సెట్ చేసుకున్న, కంట్రోల్ సి కొట్టినా కాపీ అయింది, కంట్రోల్ వి కొడుతున్నా. ఇప్పుడు ఎక్కడ సెలెక్ట్ అయింది, ఓకే అక్కడే సెలెక్ట్ అయింది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఖచ్చితంగా మూవ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది, కొంచెం దూరంలో పడుతుంది అది అట్లా. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేశాను. అంటే ఈ టూల్ అదే ఇప్పుడు ఇందులోనే ఇంతకుముందు మూవ్ టూల్ కోసము నార్మల్ వి కొడితే మూవ్ టూల్ వస్తుంది, షిఫ్ట్ పట్టుకొని వి కొడితే వేరే టూల్ వస్తుంది. అలానే ఇది కూడా దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఏంటిది, ఎమ్ అని చెప్పాం కదా, ఎమ్. అలా మీరు నార్మల్గా ఎమ్ కొట్టండి, ఎమ్ కొట్టి షిఫ్ట్ కట్టుకొని మళ్ళీ ఎమ్ కొట్టారనుకోండి, చూడండి ఇది ఓవెల్గా మారిపోయింది. ఇంతకుముందు వచ్చేసి రెక్టాంగులర్గా వచ్చింది కదా, ఇప్పుడు ఓవెల్గా వచ్చింది. ఇది చూడండి ఇప్పుడు ఈ ఓవెల్గా నాకు ఇది ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలనుకున్నా, నేను సెలెక్ట్ చేసుకున్నా, అక్కడి నుంచి అక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా లేయర్ని. తర్వాత లేయర్లో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, కంట్రోల్ సి కంట్రోల్ వి అని కొట్టేశాను. చూడండి ఇప్పుడు మీకు ఇవన్నీ లేయర్స్ ఆఫ్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా రౌండ్గా నువ్వు సెలెక్ట్ చేసుకునే వరకు వచ్చింది. సో ఈ విధంగా ఈ సెలక్షన్ టూల్స్ అంటారు వీటిని. ఓకే, మన లాంగ్వేజ్లో. ఫోటోషాప్లో కొంచెం ప్రొఫెషనల్గా వాళ్ళు ఒక టర్మినాలజీ అంటే యూజ్ చేసే భాషని టర్మినాలజీ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క యాస ఉంటుంది. మన ఆంధ్రకు యాస, తెలంగాణకు యాస అట్లా ఉన్నట్టే మనము ఈ టూల్స్ సాఫ్ట్వేర్స్లో వాటికి ఒక సపరేట్ భాష ఉంటుంది. వాటిని ఆ ఒక్క యాంగిల్లో పట్టుకొని వాళ్ళు వాటికి పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. అంత ఈజీగా పెట్టారు వాటి, అంత చాలా పెద్ద సమిష్టి కృషి ఉంటుంది వాటి వెనకాల. సో అట్లనే దీనికి మనం సెలక్షన్ టూల్ అనుకుంటాం. వీళ్ళు ఏం పెట్టిందంటే ఇక్కడ చూపిస్తాను మళ్ళీ పెట్టిండు ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని పెట్టాడు. సో ఓకే, నువ్వు అది నువ్వు అలవాటు చేసుకుంటే చాలా మంచిది నీకు. లేదంటే ఓకే, ఇంకొకటి పక్కనే ఇదేంటిది, లాసో టూల్ అంటే ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. లాసో టూల్ యొక్క షార్ట్ కట్ ఏంటిది మరి, ఎల్ నొక్కాను. ఎల్ నొక్కి ఏం చేశాను, ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా రఫ్గా ఇట్లా నువ్వు జస్ట్ దాని నుంచి ఇట్లా నువ్వు మౌస్ని వానికి ఎడ్జ్ నుంచి తీసుకుంటే టక్ 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 వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రాపర్గా రాదు నీకు అది. ఓకే, ఇట్లా అని చెప్పేసి నువ్వు టక్ 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 ఇట్లా నువ్వు ఎంత ఈజీగా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కథం అంటే అది కరెక్ట్. నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేసావో అదంతా తీసుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ దాన్ని టచ్ చేసి వదిలిపెట్టాలి. అప్పుడు అది ఆటోమేటిక్గా నువ్వు మౌస్ తోటి వదిలిపెట్టగానే అది సెలెక్ట్ అయిపోతుంది డిఫాల్ట్గా. అప్పుడు నువ్వు మళ్ళీ కంట్రోల్ సి కొట్టి కాపీ కావాలనుకుంటే మళ్ళీ ఆ లేయర్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మళ్ళీ కంట్రోల్ వి కొట్టేసాయి. కథం. చూడండి ఇప్పుడు కొంచెం మూవ్ అయింది అది. చూడండి ఇప్పుడు కంట్రోల్ సి కరెక్ట్ పెట్టగానే మనకు వచ్చేసింది. అంటే ఇది ఎందుకు, ఇప్పుడు దీన్ని 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి పెన్ టూల్తో చేయొచ్చు. పెన్ టూల్ అంటే ఇప్పుడు ఇంకా కింద ఉందా సార్ చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ లాసర్ టూల్తో మీరు ఉపయోగం తెలుసుకున్నారు కదా. లాసర్ టూల్తో మనం ఎట్లయినా క్రాప్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదంతా ఉంది అంతే, నాకు ఈ ఏరియా కావాలి, కాపీ చేశాను, పేస్ట్ చేశాను, సేమ్ ఇదే ఏరియా వచ్చింది మన లాసర్ టూల్. అంటే ఈ సింపుల్గా నువ్వు పెన్ టూల్తో కొంచెం కష్టమైతే అనుకున్నప్పుడు ఈ లాసర్ టూల్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. కాకపోతే నీకు ఎగ్జాక్ట్గా కార్నర్స్ని కట్ చేయలేవు దీంతో. అదే పెన్ టూల్ అనుకో, జూమ్ చేసి మరీ నీకు ఎక్కడ పిన్ పాయింట్ ఒక పిక్సెల్ కూడా నీకు బయటకు వెళ్ళకుండా లోపల రాకుండా దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు. అది ఎలా అంటే నేను చూపిస్తాను. ఈ టూల్స్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మ్యాజిక్ టూల్ అన్నట్టండి, మ్యాజిక్ మూమెంట్. అంటే ఇప్పుడు ఈ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, దీనికి డబ్ల్యూ, ఈ టూలు నేను సెలెక్ట్ చేసుకున్నా. అంటే నీకు ఇప్పుడు చూడు ఈ కలర్ ఉందా, ఇప్పుడు సింగిల్ టోన్ ఉన్నది, డ్యూయల్ టోన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఇమేజ్లో డ్యూయల్ టోన్ అంటే గ్రేడియంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం డార్క్, కొంచెం ఎల్లో ఉంది డార్క్, ఇక్కడ పోతుంటే లైట్ అయిపోయింది. అంటే దీంట్లో 2 కలర్స్ మిక్స్ అయినాయి. ఇది సింగిల్ కలర్ కాదు. ఇది బ్యాక్గ్రౌండ్లో ఇక్కడైతే చూడండి ఇక్కడ మంచిగా చిక్కగా అనిపిస్తుంది ఎల్లో, పోతుంటే లైట్ అయిపోయింది. అంటే ఈ దీంట్లో గ్రేడియంట్ కలర్స్ని యూజ్ చేశారు. సో ఇలా ఎక్కువ మంచి క్లారిటీతో ఉన్న గ్రేడియంట్ని అయినా కానీ సింగిల్ కలర్ అయినా కూడా ఈ యొక్క మ్యాజిక్ టూల్ తోటి మనం కట్ చేయొచ్చు, తీసేయచ్చు, లేదంటే ఆ కలర్ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, చూడండి
అది దానికి శక్తి ఉన్నంత వరకు సెలెక్ట్ చేసుకోండి. లేదు అది మొత్తం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకటి మేజర్ గుర్తుపెట్టుకోండి, ఏ టూల్ అయితే మీరు తీసుకుంటారో ఆ టూల్కు సంబంధించిన ప్రాపర్టీస్ అని ఉంటుంది చూసిన, అవన్నీ పైన చూడండి, నా కర్సర్ చూడండి, అవన్నీ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని పైన ఉంటాయి. ఇక్కడ నువ్వు ఏదైనా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. స్టార్టింగ్లో నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, అసలు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా ఉంటుంది, ఇదేంటి క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవ్వాలి కదా, సగమే తీసుకుంది ఏంటి అంటే, సగం ఎందుకు తీసుకుంది అంటే 32% మనం తీసుకోమని చెప్తున్నాం టాలరెన్స్ అనేది. లెట్స్ సే ఒకవేళ మనం 100% పెట్టామనుకుందాం, పెట్టి మళ్ళీ క్లిక్ చేద్దాం. చూడండి ఇప్పుడు సాధ్యమైనంత వరకు మొత్తం తీసుకున్నది. కానీ ఇలాంటి 100% టైంలో ఏమవుతుంది, ఆ ఇమేజ్లో ఆ అబ్బాయి యొక్క ఫేస్లో కూడా కళ్ళు ఎక్కడెక్కడ ఎల్లో పార్ట్స్ ఉందో అది కూడా రిసీవ్ చేసుకుంది. సరే, వాటిని ఎట్లా తీసేయచ్చు అంటే, నువ్వు షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ నార్మల్గా ఎం టూల్ తీసుకో, మళ్ళీ ఎం క్లిక్ చేయి, తీసుకొని షిఫ్ట్ పట్టుకొని దాన్ని ఇట్లా ఎక్కడైతే నీకు తీసేయాలనుకున్నావో దాన్ని ఇలా రిమూవ్ చేయొచ్చు. అప్పుడు అది నీకు ఎక్కడికి కావాలనో అక్కడికే వస్తుంది. చూడండి, మళ్ళీ లోపలికి అయింది. అప్పుడు ఇట్లా మళ్ళీ లాసో టూల్తో వాళ్ళ షిఫ్ట్ పట్టుకోండి, నీకు ఇట్లా ఎలా ఎక్కడికైతే నీకు కావాలనుకుంటున్నామో అక్కడికి తీసేసుకోవచ్చు. అది యాడ్ కమాన్. చూసారు అంటే ఆల్ట్, దీన్ని యాడ్ చేయాలంటేనేమో ఆల్ట్ పట్టుకోండి. ఇంకా రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు మనము తలకాయ మిస్ అవుతుంది మనం, ఎందుకంటే ఓన్లీ ఈ బ్యాక్గ్రౌండ్ కలరే డిలీట్ చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు డిలీట్ చేస్తే తలకాయ సగం కూడా పోతుంది. కాబట్టి ఏం చేయాలి, ఆ తలకాయని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎట్లా, ఇప్పుడు ఆల్ట్ పట్టుకోండి, లాసో టూల్ తోటి ఆల్ట్ పట్టుకొని జాగ్రత్తగా ఆ హెడ్ మందం మౌస్ తోటి, కొంచెం మీకు ప్రాక్టీస్ కావాలని టైం పడుతుంది మౌస్ అలవాటు కావడానికి. ఇలా చేసి దాన్ని మొత్తం తీసి ఇలా పెట్టుకోండి. చూడండి ఏమైంది, ఇప్పుడు ఆ హెడ్ కూడా నీకు కవర్ చేసింది. ఇప్పుడు మనము డిలీట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవుతుంది. చూడండి, డిలీట్ అయిపోయింది. ఇలా ఒక పద్ధతి ఉంది. అంటే ఇది చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను రఫ్గా. దాని మీద మీరు మల్టిపుల్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మొత్తం బ్రెయిన్లోకి ఎక్కిపోతుంది. నేను జస్ట్ మీకు ఒక టూల్స్ గురించి అర్థం కావాలని చెప్తున్నాను. కానీ ఒకటండి, ఏదైనా కూడా రావాలి అనగానే మనం ఎవరి స్పైడర్ మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్స్ కాదు, సూపర్ పవర్స్ ఏం లేవు మనకు. మనం నార్మల్ హ్యూమన్స్ బీయింగ్, మనుషులం. ఏదైనా కూడా మనసా వాచా కర్మన అంటే మనసు పెట్టి నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు, ఎంత నేర్చుకుంటున్నావు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నాకు బోర్ కొడుతుంది, ఏంద్రా బాయ్ వీడున్నాడు చెప్తే సోదే అవుతుంది అది. కానీ నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్న రోజే దానికి ఒక విలువ ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ నీ యొక్క లక్ష్యం పెట్టుకో. గ్రాఫిక్ డిజైన్ అవుతావా, వెబ్ డిజైన్ అవుతావా, యూఎక్స్ డిజైన్ అవుతావా, లేకపోతే ఫోటోగ్రాఫిక్ ఎడిటర్ అవుతావా, ఏదైనా పెట్టుకొని దాని ముందు తీసుకెళ్తూ ఉండు. దానికి కావాల్సిన సోర్సెస్ ఏంటివి, మంచిగా ఒక చిన్న సిస్టమ్ కావాలి. తల్లిదండ్రులకు బాగుపడతా అంటే ఖచ్చితంగా కొనిస్తారు సిస్టమ్స్, గుర్తుపెట్టుకోండి. ఎంజాయ్ చేస్తా అంటే ఎవరేమో కానీ, బాగుపడతా అంటే ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చిస్తారు. ఒక మంచి కాన్ఫిగర్ ఉన్న కంప్యూటర్ సిస్టమ్ కొనుక్కోండి, CPU కొనుక్కోండి, ల్యాప్టాప్ కొనుక్కోండి, ఏదైనా పర్లేదు మీకు తోచిన తగ్గట్టు. సెకండ్ హ్యాండ్ తీసుకోండి, అంత శక్తి లేకపోతే సెకండ్ హ్యాండ్లో ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి. ఒక మంచి పని కోసం వస్తే వాళ్ళ అమ్మనాలు కూడా ఎంకరేజ్ చేస్తారు, ఆ బాబు అని విలువిస్తారు. ఎందుకంటే నువ్వు ఒక మంచి లక్ష్యం కోసం వస్తున్నావు కాబట్టి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట ప్రాక్టీస్ చేసుకుంటారా మామ అని చెప్పేసి వెళ్ళి చేసుకోండి. ఒక 1 hour మంచి డెడికేషన్గా చేసుకోండి. తర్వాత మీరు చేసే ఎంజాయ్మెంట్ మీరు చేసుకోండి. రోజులో ఒక 1 hour కేటాయించలేరా, కేటాయిస్తాం. అట్లా కొంచెం నేను చెప్పేదాన్ని సీరియస్గా తీసుకోండి. ఒకటండి, ఎంత కసి తీసుకుంటే అంత గట్టిగా మీకు వచ్చేస్తుంది. సరే, ఇక ఎక్కువ చదివి పెడితే కూడా నన్ను తిట్టుకుంటారు, అదంతా కాదు. కానీ ఈ టూల్స్ చెప్పాను, మ్యాజిక్ టూల్ అయిపోయింది. ఈ క్రాప్ టూల్ నెక్స్ట్. ఈ మ్యాజిక్ టూల్ Ctrl D కొడితే సెలక్షన్ పోతుంది. మళ్ళీ Ctrl Z కొడుతున్నా. Ctrl Z కొడితే మనం ఏదైతే ఇంతకుముందు చేసామో అది వెనక్కి వచ్చేస్తుంది. అంటే మనం ఎన్ని స్టెప్స్ అయినా ఒక 100 steps వరకు వెనక్కి రావచ్చు. ఓకే, అట్లా. ఇప్పుడు ఇక్కడ అలానే క్రాప్ టూల్ చూడండి. దేవుడా, ఇప్పుడే స్టార్ట్ కావాలన్నా. ఇది క్రాప్ టూల్. ఈ క్రాప్ టూల్ సి అంటే క్రాప్ టూల్. మనం ఇది కొట్టామనుకోండి, సి కొట్టామనుకోండి,
చూడండి ఇలా నీకు ఆర్ట్ బోర్డ్ అంతా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, నువ్వు దాన్ని చిన్న చేసుకుంటే చిన్నగా అవుతుంది. నువ్వు ఎంత చిన్న చేసుకుంటే నువ్వు నీ మెయిన్ ఆర్ట్ బోర్డు సైజ్ తగ్గుతుంది. చూడండి అట్లా ఇక నువ్వు కింద డిజైన్ చేయలేవు అంతే. ఈ సి అనేది ఆర్ట్ బోర్డు యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అట్లా. ఒక్కొక్కసారి నువ్వు అనుకున్న దానికంటే సైజ్ పెద్దగా కింద అనిపిస్తుంది. అప్పుడు నీకు అరే ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా సైజు మార్చాలి, తలకాయ పరిశ్రమ అవుతుంది. అలాంటి టైంలో నువ్వు సింపుల్గా సి అంటే క్రాప్ టూల్. క్రాప్ అంటే కట్ చేయడం, తగ్గించడం అట్లా. ఈ సి కొట్టేసి నువ్వు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకటి అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈ ఐ డ్రాపర్ అంటారు, ఐ పిక్కర్ అంటారు. ఐ డ్రాపర్ టూల్ ఏంటి? ఇప్పుడు నేను చూశాను చూడండి, ఇంతకుముందు స్టార్ట్ చెప్పాను సెలెక్టెడ్ టూల్. ఏది సెలెక్ట్ టూల్ అంటే ఇగో ఇది. ఈ ఎమ్ కొడితే వస్తుందా, ఎమ్ కొట్టిన. ఇంకొకటి కొత్తగా ఈ డబ్బాలోనే ఒక కలర్ అప్లై చేయాలి అంటే మీరు ఖచ్చితంగా కొత్త లేయర్ తీసుకోవాలి. కొత్త లేయర్ ఎట్లా తీసుకోవాలి అని అంటే చూపిస్తాను. మీరు ఇక్కడ లేయర్ ప్యానల్కి వెళ్ళి చూడండి, రైట్ సైడ్లో నా కర్సర్ చూడండి, రైట్ క్లిక్ ఇస్తే న్యూ లేయర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూసారా, న్యూ లేయర్. అయితే ఈ న్యూ లేయర్కి షార్ట్ కట్ ఏంటిది? షిఫ్ట్ కంట్రోల్ ఎన్. ఓకే, కొన్ని రోజులు మాన్యువల్గా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. నువ్వు డైరెక్ట్ ఫస్ట్ షార్ట్ కట్ చేసుకుంటా పోతే తర్వాత షార్ట్ కట్ మర్చిపోతే నీకు మాన్యువల్ ఎక్కడ ఉంటే కూడా మర్చిపోతావు, తెలియదు. కాబట్టి కొన్ని రోజులు మాన్యువల్గా లేయర్ మీదకి వచ్చి ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి కొత్త లేయర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. సో చూడండి, ఆ లేయర్ పేరు కూడా నువ్వు ఏది చేసినా పద్ధతి చేయాలి. లేయర్ పేరు నువ్వు మార్చుకో. నువ్వు ఏం అంటావు, సరే ఒక రెడ్ కలర్ అప్లై, రెడ్ కలర్ రెక్టాంగిల్ అని పెట్టు. ప్రస్తుతానికి పెట్టిన లేయర్ పేరు చూడండి, రెడ్ రెక్టాంగిల్ అని ఒక లేయర్ వచ్చేసింది ఇక్కడ మనకి. ఈ లేయర్లో నువ్వు ఇప్పుడు ఏం చేసుకున్నా అది సపరేట్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది, అంటే దాన్ని మూవ్ చేయగలుగుతావు. అలా నువ్వు ఇలా లేయర్ క్రియేట్ చేయకుండా కలర్ అప్లై చేయొచ్చు, కానీ ఏమవుతుంది, నీకు ఇంతకుముందున్న పాత ఇమేజ్ మీదనే అది అతుక్కపోతుంది. అప్పుడు నువ్వు దాన్ని రెండింటిని విడిగా వేరు చేయలేవు. అందుకే ప్రతి ఒక కొత్త షేప్ చేస్తున్నావు, ఒక కొత్త ఎఫెక్ట్ ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా లేయర్స్ మస్ట్ బి ఫాలో, అంటే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, ఇలా లేయర్ తీసుకున్నాక నేను మళ్ళీ ఎమ్ టూల్ క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి మొత్తం నేను వీడి కొంచెం మాడిఫై చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు లేయర్లో కలర్, ఇక చూడండి ఇది కలర్ బాక్స్ ప్యాన్. దీంట్లో క్లిక్ చేస్తే ఇలా కలర్ బాక్స్ వస్తుంది. దీంట్లో నువ్వు దీన్ని ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నావు అంటే ఎక్కడ కావాలి, ఏ కలర్ కావాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు 3 కలర్స్ తోటే కొన్ని బిలియన్ కలర్స్ వస్తాయని. సో ఇలా అనమాట. చూడండి, మేజర్గా రెడ్, గ్రీన్, బ్లూ అట్లా. ఓకే, సో ఇక్కడ నీకు ఏం కలర్ పెడదాం, ఎల్లో ఉంది, సరే చూద్దాం, ఒక మంచి బ్లూ పెట్టాను. ఓకే కొడితే ఆ కలర్ ఇక్కడ వచ్చేస్తుంది. మరి ఇక్కడ దీనికి అప్లై కాలే కదా, ఎలా అంటే అప్పుడు నువ్వేం చేయాలంటే చూడండి, ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా 2 కలర్ చూడండి. కలర్ ప్రతిదీ మీనింగ్ ఉంటుందండి, ఏది కూడా ఉత్తగా పెట్టాడు కూడా ఆప్షన్. ఇక్కడ మీరు పైన బ్లూ ఉంది, కింద వైట్ ఉంది, అంటే పైది ఫిల్ కలర్, కిందది స్ట్రోక్ కలర్ అని అనుకోవచ్చు. దీన్ని పైదాన్ని కిందకి, కిందని పైకి చేయాలంటే ఇక్కడ చూడండి, ఫ్లిప్ అనే చిన్న యారోస్ ఉన్నాయి 2, దాన్ని చేస్తే పైది కిందకి, కింది పైకి షిఫ్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ బ్లూని ఇక్కడ సెలెక్ట్ చేసిన ఈ రెక్టాంగిల్ బాక్స్లో పెట్టాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని ఉంటుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ చూడండి, ఆల్ట్ బటను బ్యాక్ స్పేస్ కొడితే అది నువ్వు ఈ ఫస్ట్ బాక్స్లో ఉండే కలర్ అప్లై అవుతుంది. ఒకవేళ నువ్వు ఫ్లిప్ చేసావనుకోండి, ఫ్లిప్ చేసినా కూడా ఇప్పుడు సెలెక్షన్ పోయింది, అయ్యో సెలెక్షన్ పోయింది కదా మరి ఎట్లా అని టెన్షన్ పడద్దు. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ని చేసుకున్నాక ఇప్పుడు నువ్వేం చేస్తావు, షిఫ్ట్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టు. మళ్ళీ అర్థమైందా? ఒకవేళ బ్యాక్ స్పేస్ ఒకటి వస్తుందా, రావట్లేదు, మొత్తం అప్లై అవుతుంది. అంటే నువ్వు షిఫ్ట్ ఎప్పుడైతే సెలెక్షన్ ఉంటుందో అప్పుడు నార్మల్ ఆల్ట్ పెట్టుకొని బ్యాక్ స్పేస్ పెడితే ఆ సెలెక్షన్ లోపడే అప్లై అవుతుంది. కానీ ఎప్పుడైతే సెలెక్షన్ పోతుందో ఆ సెలెక్షన్ మళ్ళీ రావాలంటే కూడా మనం ఏం చేయొచ్చు చూడండి, ఈ లేయర్ దగ్గరికి వెళ్ళి
ఏదైతే బ్లూ కలర్ డబ్బా కనిపిస్తుంది చిన్న రెక్టాంగిల్ ఉందా ఇక్కడ, ఆ రెక్టాంగిల్లో కంట్రోల్ ప్లస్ చేసి మధ్యలో క్లిక్ చేయండి. అప్పుడు చూడండి మళ్ళీ సెలెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆల్ టు వెయిట్ కొడితే మళ్ళీ వైట్ కలర్ అప్లై అయ్యింది, ఎందుకంటే ఫస్ట్ బాక్స్లో వైట్ ఉంది కాబట్టి. మనం దీన్ని ఫ్లిప్ చేస్తాం కదా ఇంతకుముందు, మళ్ళీ నేను ఫ్లిప్ చేస్తున్నాను. సరే ఇప్పుడు వద్దు, ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఒపాసిటీ ట్రాన్స్పరెంట్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇక్కడ చూడండి ఒపాసిటీ అని ఉంది. ఈ ఒపాసిటీ తగ్గించిన కొద్దీ ఆ కలర్ అనేది తగ్గుతూ ఉంటుంది చూడండి. అంటే నీకు అది ట్రాన్స్పరెంట్గా ఒక మనం బట్ట ఈతల నుంచి అవతల చూసి ఒక మనిషి కనిపిస్తారు కదా, అలా దీన్ని ట్రాన్స్పరెంట్ అనొచ్చు, ట్రాన్స్పరెన్స్ అనొచ్చు, ఒపాసిటీ తగ్గించడం కూడా అనొచ్చు. ఇలా ఒపాసిటీ తగ్గించడం వల్ల మనిషి అలా తగ్గుతూ పోతూ ఉంటాడు. చూడు ఇదొక డిఫరెంట్ కొత్త లుక్ వచ్చింది, సంథింగ్ ఏదో కొత్త వెరైటీ వచ్చింది అట్లా. సో ఇలానే దీంట్లో కూడా మళ్ళీ ఇదిగో లేయర్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇందులో కూడా నువ్వు గ్రేడియంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రేడియంట్ ఎట్లా చేసుకోవాలి మరి, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అనుకుంటారా? చూడండి ఇక్కడ మీకు గ్రేడియంట్ టూల్ అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ గ్రేడియంట్ టూల్ జీ నొక్కితే షార్ట్కట్ జీ నొక్కితే వస్తుంది. షార్ట్కట్ జీ నొక్కితే చూడండి, షార్ట్కట్ జీ నొక్కి ఇష్టపెడితే కాదు, జీ నొక్కి గ్రేడియంట్ అంటే ఏంటి, ఒక రెండు కలర్స్ని మిక్స్ చేయడం. ఇప్పుడు నేను సెలక్షన్లో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, బ్లూ ఉంది, వైట్ ఉంది, అందుకే ఈ టూ కలర్స్ మిక్స్ అయినాయి. వీటిని మనము ఇక్కడ చూడండి రైట్ సైడ్లో బ్లూ కలరు గ్రేడియంట్ అప్లై చేయగానే ఇలా వస్తుంది మీకు ప్రాపర్టీస్లో. ఈ ప్రాపర్టీస్లో మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ వైట్ కలర్ని యొక్క స్మూత్నెస్ని తగ్గించాలి అనుకున్నారు మీరు. ఒపాసిటీ అంటే కింద ఉంటుంది ఇక మళ్ళీ ఇక ఒపాసిటీ, వైట్ కలర్ ఒపాసిటీ తగ్గిస్తూ ఉంటే ఏమవుతుంది చూడండి, వైట్ కలర్ ఒపాసిటీ తగ్గుతూ ఉంటుంది. అంటే నీకు అది కలర్ ఫిల్ అవ్వదు, అది నీకు కనిపించదు. అది ఆల్రెడీ మనం బ్లూ తగ్గించాం కదా, బ్లూ కూడా ఇంకా తగ్గిద్దాం అనుకుందాం, ఇలా వస్తుంది. సో ఇదొక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ మనం అట్లా. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేసుకోవచ్చు తెలుసా, ఏదైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయిని మనం చేసాం కదా, అబ్బాయి తల వరకు ఇది వద్దు, ఇది కాదు, అబ్బాయిని మనం ఇంతకుముందు క్రాప్ చేసాం, అది డిలీట్ చేసినాం, సరే పర్లేదు. ఇది సర్కిల్కి అవుట్లో మనము ఇట్లా మళ్ళీ మధ్యలో క్లిక్ చేయండి. ఇట్లా సర్కిల్ ఇంతకుముందు మనం కాపీ పేస్ట్ చేసిన ఒక లేయర్ ఉంది కదా అబ్బాయిది, సో దానికి రివర్స్. ఇంతకుముందు ఏం చెప్పాను, కంట్రోల్ షిఫ్ట్ ఐ కొడితే రివర్స్ అవుతుంది అది. సో నువ్వు ఆ లేయర్ మీద పెట్టేసి దాన్ని డిలీట్ చేసిన, లేదంటే డిలీట్ చేస్తే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది నీకు ఇది లింక్ మోడ్లో ఉంది. ఈ లింక్ మోడ్లో ఉన్నది నీకు ఈ రాస్టర్ చేసుకునే అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, రాస్టరైజ్ చేసుకోవాలి, రైట్ క్లిక్ చేయాలి, రాస్టరైజ్ అని ఉంటుంది, అప్పుడు రాస్టరైజ్ అయిపోతుంది అది ఆ ఫీల్. లేదు అంటే కంట్రోల్ జెడ్ కొట్టేసి ఈ కింద ఉన్న టైల్ రెండింటి కలిపి ఒకటి చేయండి. అప్పుడు టూ లేయర్స్ని ఒక లేయర్ చేయడం అనేది కూడా మెర్జ్ అంటాం దాన్ని. చూడండి మెర్జ్ లేయర్స్, మెర్జ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము అలా మళ్ళీ సెలెక్ట్ చేసి రౌండ్ దాన్ని మళ్ళీ ఇన్వర్స్ కొట్టేసి, ఇన్వర్స్ ఎలా కొడతాం చెప్పాను గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ. నేను ఏదో ఫాస్ట్గా చెప్పాను కదా అని చెప్పేసి అనుకోకండి, నేను కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోండి. చేసుకున్నాక డిలీట్ కొడదాం, ట్రై చేద్దాం, వచ్చింది. అంటే ఆ షేప్ మందమే అది. నీకు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇంకా ఎఫెక్ట్స్ చేయొచ్చు. ఎలా, ఇక్కడ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ పైననే చూడండి ఇక్కడ ఉంటుంది, ఈ పైన నార్మల్ చూడండి, ఇగో డిజాల్వ్, డార్కెన్, మల్టిప్లై, కలర్ బర్న్, లీనియర్ బర్న్, డార్కర్ కలర్, లైట్ హ్యాండ్, స్క్రీన్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. సో నీకు నచ్చిన చోట నువ్వు ఆపుకొని ఆ కలర్ ఎఫెక్ట్ నువ్వు పెట్టుకోవచ్చు దానికి. సిలెట్స్ ఇది పెట్టాను, కింద పెద్దది ఆఫ్ చేసి పెట్టిన చూడండి, ఇట్లా వేరే కలర్ అప్లై అయిపోయింది దానికి, ఒరిజినల్ కాకుండా. ఇప్పుడు ఒరిజినల్ లేయర్ ఆఫ్ చేయండి, అగో కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి, కొంచెం డిఫరెన్స్. ఈ లేయర్, ఈ కన్ను ఏంటంటే ఈ కన్ను క్లోజ్ చేస్తే నీ లేయర్ ఇక్కడ కనిపించదు,
ఈ కన్ను మళ్ళీ ఓపెన్ చేస్తేనే ఇక్కడ ఉన్న కలర్ కానీ ఎఫెక్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదనమాట. ఇట్లా నువ్వు అప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా లేయర్ కన్ను మూసి కన్ను చేసి అట్లా నువ్వు క్లిక్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు ఆ ఎఫెక్ట్ ఎంత వేరియేషన్ ఉంది అనేది. ఓకే, లెట్ స్టాప్ హియర్. మనం ఇంకొక లెంతీ అయిపోయింది, మళ్ళీ ఎక్కువ లెంతీ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది. నేను టూల్స్ని కొంచెం ఫాస్ట్గా చెప్పి ముగిస్తాను. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చేసి బ్రష్ టూలు. ఈ బ్రష్ టూల్తో కూడా చాలా వండర్స్ చేయొచ్చు. మీరు ఏంటి అంటే ఇప్పుడు ఇది క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ చిన్న చిన్న యారోస్ ఉంది చూసినావా. ఈ యారో మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఈ యారోలో నీకు ఇంకా 2-3 ఇంకా అడిషనల్ టూల్స్ దాంట్లో ఉన్నవి అని అర్థం. ఆ బ్రష్ టూల్ ఒకటే కాకుండా అడిషనల్ టూల్స్ కూడా దాంట్లో ఉన్నవి అని అర్థం. ఇక్కడ పెన్ టూల్, ఇక్కడ ఐడ్రాపర్ టూల్ దగ్గర కూడా యారో ఉంది, అంటే దాంట్లో ఇంకా వేరే ఉన్నాయి. రూలర్ టూల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, రూలర్ టూల్ సంబంధించింది వస్తుంది. అట్లనే అక్కడ కలర్ శాంపుల్ టూల్ అని ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఒకటే సెషన్లో అన్నీ చెప్పలేము, ఎందుకంటే టక్ అది ఏంటని చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ టూల్ గురించి చెప్పినప్పుడు ఆ టూల్ ఎందుకు, ఏంటి, ఎలా పనిచేస్తుందని చెప్పడం వల్ల మీకు ఇంకా మైండ్లో పడిపోతుంది. ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మూవ్ టూల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు బేసిక్ టూల్ చెప్తాను, ఇన్డెప్త్గా మన నెక్స్ట్ సెషన్ చెప్పుకుందాం. ఈ టెక్స్ట్ టూల్ ఏంటి, టీ కొడితే టెక్స్ట్ టూల్ వస్తుంది. టెక్స్ట్ అంటే మనకు కంటెంట్, ఇప్పుడు టీ పెట్టాను, మనం కీబోర్డ్ మీద ఏదైనా పేరు రాసుకున్నాం అంటే డిఫాల్ట్గా ఆ పేరు వచ్చేస్తుంది. దాని కలర్ సేమ్. ఇక ఈ ప్రాపర్టీ ఇంతకుముందు చెప్పాను కదా, ఏ టూల్ తీసుకున్నా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ టాప్లోనే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్కసారి ఈ ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ అయినప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ వచ్చేసి టూల్స్ నేర్చుకుంటాం కాబట్టి టూల్స్ మీద చేద్దాం. ఇది టెక్స్ట్ది అయిపోయింది, కొంచెం ఫాస్ట్గా చెప్తాను. టెక్స్ట్ టూల్ తీసుకున్నా కదా, టీ కొడితే టెక్స్ట్ టూల్ వస్తుంది, మీరు ఏం టైప్ చేస్తే అది పడుతుంది, అయిపోయింది. లెట్సే ఇప్పుడు వచ్చేసి పెన్ టూల్ ఇప్పుడు వచ్చిందండి. ఈ పెన్ టూల్ ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను, ఇలా జూమ్ చూడండి, పెన్ టూల్లో ఎన్ని రకాలు ఉన్నాయో. కన్వర్ట్ పాయింట్ టూల్ ఉంది, డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ ఉంది, యాడ్ యాంకర్ పాయింట్ టూల్ ఉంది, కర్వేచర్ పెన్ టూల్ ఉంది, ఫ్రీ ఫామ్ పెన్ టూల్ ఉంది, పెన్ టూల్ ఉంది. అయితే మనం ఎక్కువ బేసిక్గా పెన్ టూల్నే వాడతాం. కొన్ని సందర్భాల్లో మాత్రమే కింద ఉన్న అడిషనల్ టూల్స్ని వాడతాం. ఈ పెన్ టూల్తో నేను చేయొచ్చు. ఇప్పుడు పెన్ టూల్ తీసుకున్నాను, దాని షార్ట్కట్ పి. ఆ పెన్ టూల్ తీసుకొని చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక క్లిక్ చేశాను, క్లిక్ చేసి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి పట్టుకొని లాగుతుంటే ఇలా వచ్చేస్తుంటుంది పాయింట్. ఇది మీకు కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే సూపర్ ఈజీ అవుతుంది. కంట్రోల్ జెడ్ కొట్టుకోవచ్చు. నాకు ఈ చెవు దగ్గరికి కావాలి, అయిపోయింది. మళ్ళీ ఇట్లా పట్టుకొని ఇట్లా రౌండ్ తిప్పితే రౌండ్ అవుతుంది. మళ్ళీ ఆల్ట్ పట్టుకుంటే ఈ యొక్క సెలెక్షన్ ఉంది కదా, 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ పోతాయి. ఆల్ట్ పట్టుకొని లాస్ట్ పాయింట్ దగ్గర క్లిక్ చేయాలి, పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలా నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇట్లా పెన్ టూల్ ఇది మెయిన్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా నీకు కట్ చేసుకుంటూ వెళ్ళడానికి పెన్ టూల్ని ఉపయోగిస్తారు. నేను రఫ్గా చేస్తున్నాను చూడండి, ఇట్లా రఫ్గా చేశాను. మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వచ్చి ఆ పాయింట్కి జాయింట్ చేయాలి. చేస్తే అప్పుడే అది ఇట్లా చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్ అని కొడితే ఆ యొక్క ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసావో అంతవరకు సెలెక్ట్ అవుతుంది. ఇందులో నువ్వు ఇంతకుముందు చెప్పాను, కొత్త లేయర్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కొడితే కొత్త లేయర్ వస్తుంది. కొత్త లేయర్ వచ్చేసి జస్ట్ ఏం పెట్టుకో, ఏం చేద్దాం, ఏదో కలర్ అని పెట్టేసి ఏదో లేయర్ పేరు పెట్టేసుకోండి. మళ్ళీ దానికి వేరే రెడ్ కలర్ ఏదో ఒకటి అప్లై చేసుకోండి. ఏదో కలర్ నుంచి అప్లై చేసుకొని ఎట్లా అప్లై చేయాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అట్లా చేసినావు. దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో డార్క్ మోడ్ ఏదో పెట్టేసుకుందాం. ఇవన్నీ ఫిల్టర్స్ నార్మల్గా ఏదో పెట్టేసిన ప్రస్తుతానికి. అంటే పెంటులు ఎందుకు అనేదాన్ని ఇక్కడ ఇంపార్టెంట్. నేను రెడ్ కలర్ అప్లై చేస్తున్నా, అది ఇంపార్టెంట్ కాదు. పెంటులు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఈ పీ నొక్కండి, పీ నొక్కిన తర్వాత మీకు పెంటులు వచ్చేస్తుంది. ఇట్లా పీ తీసుకుంటే పెంటులు వస్తుంది. మీకు ఎలా అంటే అలా ప్రాక్టీస్ చేయండి, కొన్ని రోజులు ఇలా రఫ్గా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ స్టార్ట్ చేస్తావో మళ్ళీ అక్కడే దానికి టచ్ చేస్తేనే అది సెలెక్ట్ అవుతుంది, లేకపోతే ప్రాపర్గా అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. అయిపోయింది. తర్వాత ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ సెలెక్షన్ టూల్.
ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఎందుకు పనికొస్తుంది చూడు, అక్కడే చెప్తున్నాడు వాడు ఎందుకు. ఇక్కడ ఈ కొత్త వర్షన్లో అది ఎందుకు పనికొస్తుందో నీకు అక్కడే యానిమేషన్, చిన్న చిన్న యానిమేషన్ చూపిస్తున్నాడు చూడండి. అది క్లిక్ చేయాలి, అట్లా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అట్లానే అంటే ఎందుకు అంటే ఈ పిన్ టూల్స్ చూడండి, ఇప్పుడు ఇట్లా ఇలా ఇలా 3 డాట్లు పెట్టాను. ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్కి ఏంటంటే షిఫ్ట్ ఏ చూడండి, షిఫ్ట్ ఏ నొక్కితే ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ వస్తుంది. దీనివల్ల ఏంటి మనం యూజ్ అంటే, ఇప్పుడు ఈ మధ్యలో పాయింట్ నేను దాన్ని చేంజ్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఇక్కడికి వెళ్ళేసి పాత్ డైరెక్ట్ సెలక్షన్ పాత్ ఉంటుంది. దీంట్లో 2 టూల్స్ ఉన్నాయి. నీకు షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ ఏ నొక్కు, మళ్ళీ ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ వస్తుంది. నువ్వు దీన్ని ఎట్టంటే అటు మూవ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ని. అట్లా దీని యూజ్ ఇది. అంటే ఈ మధ్యలో ఈ ఫస్ట్ లాస్ట్ పాయింట్స్ కాకుండా మధ్యలో ఫస్ట్ లాస్ట్ పాయింట్స్ కూడా నువ్వు మూవ్ చేసుకోవచ్చు. అదేం లేదు, ఎలాగేం యూజ్ చేసుకో. ఓవరాల్గా చెప్పాలంటే ఇవి లోపల వాటి షేప్స్ని అడ్జస్ట్ చేసుకోవడం. ఒకసారి నువ్వు ఏదైనా ఇమేజ్ క్రాప్ చేస్తున్నప్పుడు, అంటే పెన్ టూల్తో కట్ చేస్తున్నప్పుడు కొంచెం బయటకు వచ్చింది, అలాంటప్పుడు ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ క్లిక్ చేసి దాన్ని కొంచెం లోపలికి జరుపుకోవడము, మూవ్ చేయడం, మాన్యువల్గా అడ్జస్ట్ చేయడం, అట్లా టైంలో యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇది కంట్రోల్ ఎంటర్ కొట్టేసిన పోయింది. తర్వాత ఇది ఇప్పుడు అన్న ఇక్కడ మన ఫస్టే చెప్పారు కదా పైన ఉంది కదా రెక్టాంగిల్, మళ్ళీ ఇక్కడ ఎందుకన్నా రెక్టాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ షేప్ ఇచ్చాడు అని అంటే, నీకు ఈ పైన ఉన్న రెక్టాంగిల్ వచ్చేసి ఏంటిది అని అంటే, ఇది ఇంతకుముందు చెప్పినట్టు రాస్టరైజ్ చేయబడిన కలర్ అప్లై చేస్తావు. అది ఆ ఒక్క పిక్సెల్స్ ఆ ఒక్క సైజు వరకే ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తే, ఇప్పుడు ఫస్ట్ సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ సైజు కూడా కనిపిస్తుంది కదా మీకు. వెర్త్ 127 పిక్సెల్, హైట్ 97 పిక్సెల్ అక్కడే కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో నేను వదిలిపెట్టగానే అంతలోనే నేను ఇట్లా కొత్త లేయర్ తీసుకున్నాను, కలర్ అప్లై చేశాను, రెడ్ కలర్ వచ్చింది. అయితే ఈ కలర్ని నువ్వు పెద్దగా చేసావనుకో, ఇది పెద్దగా చేసినా లేకపోతే ప్రింట్ తీసినా నీకు పిక్సలేట్ అయ్యే అంటే కలర్ పగులుతూ ఉంటుంది, ఇంత ప్యూర్ కలర్ రాదు. అందుకని వీటిని షేప్స్ అంటారు. ఈ పైన ఉన్న రెక్టాంగిల్కి కింద ఉన్న రెక్టాంగిల్ ఏంటంటే అవి రాస్టరైజ్ చేయబడిన సెలక్షన్స్. ఇది ఏంటంటే అవి సెలక్షన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఏంటంటే షేప్స్, అంటే ఇది వెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది అండి. వెక్టరే అనుకోవచ్చు మనం, వెక్టరే ఇది. ఇప్పుడు ఇల్లుస్ట్రేటర్ మనం వెక్టర్ ఫైల్ అని ఎట్లా అన్నామో, ఈ షేప్స్ యూజ్ చేయడం వల్ల ఎంత చిన్న సైజ్ చేసినా ఎంత పెద్ద సైజుకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద సైజులో చేసినా దాన్ని ఎంత చిన్నదానికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అది నీకు ఆ కలర్ పగలదు, ఆ సైజు వల్ల నీకు ఎలాంటి పిక్సలైట్ అనేది రాదు. దీన్ని పిక్సలైజేషన్ అంటాం. అంటే పిక్సలైట్ అవ్వడం అంటే, ఇప్పుడు చూడండి నేను ఎదురుగా మన స్క్రీన్ ఉంది కదా, దాన్ని జూమ్ చేసిన కొద్దీ దీన్ని ఇట్లా పగులుతూ ఉంటుంది, దాని క్వాలిటీ పోతూ ఉంటుంది. దాన్ని పెద్ద చేసిన కొద్దీ దాని క్వాలిటీ పోతూ ఉంటుంది. మీకు చూపిస్తాను నేను, అప్పుడైతే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది చూడండి పోతుందా? ఇది చూడండి ఇక. అంటే ఇప్పుడు ఇంతకుముందు జూమ్ చేయకముందుకు ఇంత పెదాలు, ఆ ముక్కు ఇవన్నీ ఎంత క్లారిటీగా రియాలిటీగా కనిపించినాయి. మనం దాన్ని జూమ్ చేస్తున్న కొద్దీ అన్ని ఏదో పిక్సెల్ డబ్బాలు కనిపిస్తుంది. అంటే దీన్నే పగిలిపోవడం అంటే మన భాషలో, తెలుగు భాషలో అదే బొమ్మ పగిలిపోతుంది, లేదా బొమ్మ ఇంత బ్లర్గా కనిపిస్తుంది, నీట్గా కనిపించట్లేదు అని చెప్పి అంటాం కదా. సో ఇది అదే ఇప్పుడు వెక్టర్లో చేసామనుకోండి, ఇలా నువ్వు ఎంత జూమ్ చేసినా నువ్వు రియాలిటీగా ఎలా చూసావో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఇంత చిన్నగా చూసినప్పుడు ఎంత క్లారిటీగా ఉంది, ఎంత నీట్గా ఉంది చిన్నగా చూసినప్పుడు. సో ఆ వెక్టర్లో చూసినా కూడా అలానే ఉంటుంది అనమాట, వెక్టర్లో చేసినట్టుగా ఉంటుంది. అది ఈ వెక్టర్కి ఈ రాస్టరైజ్కి డిఫరెన్షియేషన్ ఇది. సో అట్లా ఈ 3 షేప్స్ దానికి సంబంధించినవే. ఇందులో ఏంటంటే నీకు నెంబర్ ఆఫ్ వేరే కస్టమ్ షేప్స్ ఉంటాయి. అంటే ఒకసారి యారో కావాలి, ఒకసారి స్టార్ కావాలి, ఇంక వేరే చిన్న సింబల్స్ కావాలంటే ఇందులో క్లిక్ చేస్తాం. అది తర్వాత మనం కవర్ చేసుకున్నాము. ఇది హ్యాండ్ టూల్ ఏంటి? హ్యాండ్ టూల్ నువ్వు క్లిక్ చేసి నువ్వు కంప్లీట్గా ఆర్ట్ బోర్డుని మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికంటే అక్కడికి. ఆర్ట్ బోర్డు అంటే ఒక ఇమేజ్ కాదు, ఎంటైర్ ఒక మొత్తం ఈ ఫైల్ ఉంటుంది. ఆర్ట్ బోర్డ్ 1 ఉందా, దాని మొత్తం ఎక్కడికంటే లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ సర్చ్తో మనకు పెద్ద పని ఏం లేదు. ఇప్పుడు తర్వాత చెప్తే జూమ్ సర్చ్ అంటే జూమ్ టూల్. ఇది ఇప్పుడు ఈ జెడ్ కొడితే జూమ్ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు నీకు అలవాటయ్యే వరకు ఈ జెడ్ కొట్టినామంటే ఇట్లా టూల్ వస్తుంది, మ్యాగ్నిఫై గ్లాస్ టూల్ వస్తుంది. దాన్ని నువ్వు ఒకసారి క్లిక్ చేస్తే చూడండి
జూమ్ అయిపోయింది. ఒకసారి క్లిక్ చేస్తే చూడండి జూమ్ అయిపోయింది, ఇంకా జూమ్ అయింది. ఇట్లా నువ్వు డ్రాగ్ చేసినా వస్తుంది. చూడండి ఇట్లా నువ్వు చూడండి ఇట్లా కింది కంటేనేమో జూమ్ అవుట్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఒక దగ్గర క్లిక్ చేశానండి, దాన్ని కిందికి మౌస్తోని కిందికి జరుపుతున్నా, మౌస్ తోటి అది ఇంకా జూమ్ అవుతుంది. అలానే మళ్ళీ దాన్ని మౌస్ తోటి పైకి జరుపుతున్నా, జూమ్ అవుట్ అవుతుంది, అంటే యథాస్థాయికి వస్తుంది. ఇలా కాదు అనుకుంటే మనం దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే కంట్రోల్, మీ కీబోర్డ్లో ప్లస్ అని ఉంటుంది, కంట్రోల్ ప్లస్ కొడుతుంటే జూమ్ అవుతుంది. లేదు కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుట్ అవుతుంది. ఈ టూని ఇట్లా 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి మ్యాగ్నిఫై గ్లాస్ అనే ఐకాను, అంటే ఇక్కడైతే ఇది, తర్వాత ఇంకొకటి కంట్రోల్ ప్లస్ కొడితే జూమ్ అవుతుంది, కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుట్ అవుతుంది. ఇలా మీరు నెంబర్ ఆఫ్గా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి అడ్జస్ట్మెంట్ బ్రష్ టూల్. ఇది కూడా మీకు బ్రష్ టూల్ కింద చెప్తాను. బ్రష్ టూల్ యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేది మంచి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను చాలా నీట్గా. అలానే బ్రష్ టూల్ యూజ్ చేసి కూడా మనం ఒక ఇమేజ్ని క్రాప్ చేయొచ్చు, చాలా బాగా వస్తుంది, క్లారిటీగా వస్తుంది. ఇది చెప్తాను. ఓకే, మనకి ఈ క్లాస్ చాలా లెంతీ అయిపోయింది, అందుకని చెప్పేసి నేను స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా నెక్స్ట్ ఇంకోటి, ఈ క్లాస్ విన్నాక నన్ను కోపడ్డా పర్లేదు, మీరు ఇట్లా ఇక్కడ బాగా లేట్ చేస్తున్నారు అన్న, మీది బాగుంది పలానా దగ్గర బాగాలేదు అని మీరు నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు, తప్పలేదు. నేను ఎంత వ్యక్తి అయినా కూడా ప్రపంచంలో ఎవడు కూడా ఒక వ్యక్తికి అన్నీ తెలియవు. కొన్ని విషయాలు చిన్నపిల్ల నుంచి కూడా మంచి విషయాలు అయితే చూసి నేర్చుకోవచ్చు, తప్పే లేదు. నేను అదే ఫాలో అవుతా. నాకంటే ఒక చిన్న జూనియర్ ఉన్నాడు, ఇప్పుడు నేను నా మెంటల్ ప్రకారం, నాకున్న శక్తి ప్రకారం నేను నేర్చుకున్నాను. వాడు కొంచెం ఇంకెక్కువ తెలియబెట్టి కొంచెం స్మార్ట్ వర్క్ చేసి కొంచెం షార్ట్ కట్స్ ఎక్కువ నేర్చుకున్నాను అనుకుందాం. సో వాడు చేస్తున్నప్పుడు తమ్ముడు అదేంటి అని తెలిసి అడిగి తెలుసుకోవడంలో నామూషేం లేదు. నాకంటే చిన్నోడు వందగా నేనేది నేర్చుకునేది అని కాదు. విద్యకు చిన్న పెద్ద లేదు తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. విద్య అనేది అది ఎప్పుడు అంతం కానిది, గుర్తుపెట్టుకున్నారా? విద్య ఇంకోటి, నీకు తెలిసిన విద్యని ఎంతమందికి చెప్తే అంత డీప్గా నీ మైండ్లో పడిపోతుంది, అది అలానే గుర్తుండిపోతుంది. విద్యను తక్కువ అంచనా వేయకండి. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి మనకి ఎప్పుడో సామంత పెట్టి చెప్పాడు. అంటే నేనేమి అనట్లేదు, చెప్తున్నాను. నేర్చుకోండి, అంటే ఒక కసి రావాలి. మనం అన్న టైం స్పెండ్ చేసి, నేను కొంచెం స్వార్థంతోనే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో స్వార్థం కంటే ఎక్కువ మేలే ఉంది. నేను నా ఛానల్ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాకున్న టైంలో చేయడం చాలా రేర్. అసలు ఒక క్లాస్ చేయాలంటే నేను టైం, నాకున్న షెడ్యూల్స్ అన్నీ పక్కన పెట్టేసి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే కూడా నాకు తెలియదు. అయినా అవ్వకుండా నేను ఈ ఛానల్లో మీ క్లాసెస్ అయితే చెప్పడం మానేయాను, చెప్తూనే ఉంటాను. కాబట్టి మీరు చేసే వంతు మీరు చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పక్క తోబుట్టువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళకి కానీ చెప్పండి, పలానా ఛానల్ సబ్జెక్ట్ చేసుకోమని చెప్పరా అని చెప్పండి, చేయండి ప్లీజ్. మీరు ఆదరించండి కొంచెం నన్ను. మీకు ఇంకోటి కామెంట్ పెట్టండి, ఏ డౌట్ ఉన్నా, అన్న ఈ డౌట్ ఉంది మీరు ఏం చేయాలి, అన్న ఈ డౌట్ ఉంది ఏం చేయాలి అని చెప్పండి. నేను కొన్ని క్లాసెస్ తర్వాత డైరెక్ట్ లైవ్ క్లాసు పెడతాను. ఆ లైవ్ క్లాస్ పెట్టే ముందు ఒక 2-3 డేస్ ముందే మీకు పంపుతాను, వీడియో పంపుతాను. పంపేసి లేకపోతే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ లింక్ మీకు పంపిస్తాను. అందులో మీరు ఎప్పుడంటే అప్పుడు ఏ కామెంట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. లైవ్లో ఏంటంటే నేను డైరెక్ట్ చెప్తుందంతా మీకు డైరెక్ట్ లైవ్లో చూడొచ్చు. అది లైవ్ కూడా పెడతాను. పెట్టే ముందు 3 డేస్ ముందు మీకు ఇన్ఫామ్ చేస్తాను, మీరు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నా లక్ష్యం కనీసం ఒక 100 మందినైనా విద్యార్థులను మంచి డిజైనర్స్ తయారు చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇన్ని రోజులు తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళను కోప్పడి ఇన్ని రోజులు ఇంట్లో ఉంటారు అని చెప్పి అని అన్న వాళ్ళ నోటి నుంచే నా కొడుకు సూపర్ షేబాస్ అని చెప్పి అనిపించుకోవాలి. మనం బతికేదే ఫ్యామిలీ కోసం, గుర్తుంచుకోండి పిల్లలు. డబ్బు ఉంటేనే ప్రపంచం అంతా మన ముందు తల వంచుతుంది, డబ్బు లేకపోతే తల వంచదు. ఆ డబ్బు ఉన్న రోజు నువ్వు ఏం చేసినా నీ కాళ్ళ వద్దకు వస్తుంది. దానికి కావాలంటే నువ్వు కష్టపడాలి, నేర్చుకోవాలి, సాధించాలి. ఆ కసి నువ్వు పెంచుకో. ఇదొక్కడే నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్